शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। श्रीकृष्ण यदुभूषण नरसका शृंगाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीकब्राह्मण गोगणार्ति हरना निर्वाण संदायका నీకున్ మృక్కెద ఆలకింపగదే నిర్వాణ సందాయక. జై శ్రీమన్నారాయణ. అత్యంత పరమ పవిత్రమైన భాగవత మహాపురాణం. భాగవత పురాణంలో అత్యంత పరమ పవిత్రమైన ఘట్టాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రహ్లాద చరిత్ర, ధ్రువోపాఖ్యానం, గజేంద్ర మోక్షణం. మోక్షము అని అనద్దు, గజేంద్ర మోక్షణం అనేది కరెక్ట్ పదం. గజేంద్రునికి మోక్షం రావడం కాదు, మోక్షణం అంటే విడుదల. గజేంద్రుణ్ణి విడుదల చేసినాడు. మోక్షం ఎవరికి వచ్చిందంటే ముసలికే మొదలు మోక్షం వచ్చింది. భక్తుని పాదం పట్టుకున్నటువంటి గజేంద్రుడు మహాభక్తుడు. ఆ భక్తుని పాదం పట్టుకున్న ముసలికే మొదలు మోక్షం లభించింది. గజేంద్రునికి తర్వాత ఈ గజేంద్రుడెవరు, ఈ ముసలి ఎవరు, ఆ పూర్వజన్మలు అవి ఏవైనాయో ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాం. గజేంద్ర మోక్షణం అనేది చాలా అత్యపూర్వమైనటువంటి అష్టమ భాగవతంలో అష్టమ స్కందంలో ఉంటుంది. సప్తమ స్కందానికి ప్రాధాన్యత ప్రహ్లాద చరిత్ర. అష్టమ స్కందంలో ఈ గజేంద్ర మోక్షణం చాలా ప్రధానమైనటువంటిది. ఇది గజేంద్ర మోక్షణం ఎలాంటిది అంటే ప్రతి ఒక్కరికి భగవద్భావన కలిగించి మోక్షానికి దారి చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అపూర్వమైన సందేశాన్ని అందజేసేటువంటి ఈ గాథ గజేంద్ర మోక్షణం. ఇది ఏ విధంగా జరిగింది అంటే పాల సముద్రంలో దగ్గర త్రికూటం అనే ఒక పర్వతం ఉన్నదట. త్రికూటం అనే పర్వతం దగ్గర అది అత్యంత విశాలమైనటువంటిది అంటాడు. అనేక యోజనాల పొడవు ఉందట. దాని పొడవు ఇంత అంత అని చెప్పడానికి వీలు లేదు అంటాడు. చాలా విశాలమైనటువంటిది. అక్కడ అనేక రకాల వృక్షాలు ఉన్నాయట. అక్కడ అనేక రకాల, ఎన్ని రకాల వృక్షాలు అంటే దాదాపు ఒక 200-300 రకాల వృక్షాలను వర్ణించింది భాగవతం. అందులో అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలలో అక్కడ ఒక గజరాజు ఉన్నాడు. ఈ గజరాజు తన ఆడ ఏనుగుల 1,00,00,000,000 కరణి నా తొండనై ఉండి అంటాడు. అనేక ఏనుగుల సమూహానికి అతడు రాజు. అంతేకాక ఆ అనేకమైన ఏనుగులతో విహారయాత్రకు బయలుదేరినాడు ఈ గజరాజు. విహారయాత్రకు బయలుదేరి
ఆ అరణ్యంలో ఉండే అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ అలసిపోయి అక్కడ ఉండే ఒక పెద్ద సరోవరంలో దిగినాడు గజరాజు. సరోవరం అంటే దీనిలో అర్థం ఉంది. అడవి సరోవరంలో కాసారం అంటే సరోవరంలో గజాన్ని మొసలి పట్టుకున్నది. మనలను కూడా మనమందరం కూడా గజరాజులమేనట. మనలను ఏ మొసలి పట్టుకుంటుంది అంటే మోహం అనే మొసలి పట్టుకుందట మనం సంసారం అనే సాగరంలో దిగినాం. ఇక్కడ కాసారం ఒక సరస్సులో గజం దిగింది, మనం సంసార సాగరంలో దిగినాం. మనల పట్టుకున్న మొసలి ఎవరు అంటే మోహం అనే మొసలి మనల పట్టుకున్నది. ఇది గజేంద్ర మోక్షణం అంటే మనందరికీ ప్రతీక. ప్రతి మానవునికి ఒక పరమార్థ రహస్యాన్ని తెలియజేసే ఒక అపూర్వ దివ్య గాథ గజేంద్ర మోక్షణం. మన కథే అది. భాగవతంలో ఉన్న కథలన్నీ మనలను ఉద్దేశించి చెప్పినటువంటి కథలే. ప్రతి గాథ ఒక బోధ అన్నారు. మనను పరమాత్మ వైపుకు నడిపించేటువంటి కథ అట. ఇక్కడ ఆ కాసారం సరస్సులో ఇది అలసిపోయి అంతటా తిరిగి అనేకమైన ఆడ ఏనుగులు తన్ను పరివేష్టించి చుట్టూ రాగా ఆ కొలనులో దిగింది ఈ గజం. దిగిన తర్వాత అది ఊరకుంటే బాగుండేది. ఆ సరోవరాన్ని కల్లోలం చేసిందట. అందులో నీటిని పీల్చి తొండంతో పైకి ఎగజెమ్ముతూ ఉన్నదట. అందులో అనేకమైన తొండంతో ఆ నీరును చిమ్మి పైకి చిమ్ముతూ ఉంటే అందులో అనేక చేపలు, తాబేళ్ళు ఇటువంటివన్నీ కూడా పైకి ఎగిరిపోయి మళ్ళీ కింద పడుతున్నాయట. ఈ విధంగా జల విహారం చేస్తుంది. స్వేచ్ఛగా ఆ సరస్సులో తిరుగుతూ దాన్ని కల్లోలం చేస్తే ఆ సరస్సులో ఒక మొసలి ఉన్నది. ఆ మొసలి వచ్చి సరాసరి దీని కాలే పట్టుకున్నది, ఈ గజరాజు కాలే పట్టుకున్నది. మిగతా చుట్టూ అనేక రకాల ఆడ ఏనుగులు పరివేష్టించి ఉన్నాయి, వాటి కాలు పట్టలే. ఈ గజం యొక్క కాలే పట్టుకున్నది, ఈ గజరాజు కాలు పట్టుకుంటే ఆ గజం దాన్ని బైకి లాగాలనే తీవ్రతర ప్రయత్నం చేసింది. అత్యంత బల సంపన్నమైనటువంటిది గజం. కానీ ఎంత ఏనుగు గొప్పదైనా మనకు చెప్తారు, అంత బలవంతమైన ఏనుగును ఒక మొసలి నీటి లోపల పట్టితే ఏనుగు ఏమీ చేయలేదట. అది బయటకు వస్తే కుక్కతోని కూడా పరాభింపబడుతుంది. మొసలి బయటికి వచ్చినట్టయితే కుక్కను కూడా ఏమీ చేయలేదు, కుక్కతోని కూడా అది ఓడిపోతుంది. కానీ నీటిలో దాని స్థాన బలం ఎంత గొప్పది అంటే దానిలో చెప్తాడు, నీటిలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును, స్థాన బలము కాని తన బలము కాదురా విశ్వదాభిరామ వినురవేమ అని ఓ వేమన పద్యం ఉంది. అందుకొరకే ఆ గజం లోపలికి ఆ మొసలి కాలు గట్టిగా పట్టుకుంటే దాన్ని లాగి బయటికి రావడానికి తీవ్రతర ప్రయత్నం చేస్తుంది. ఎన్ని తీర్ల ప్రయత్నం చేసినా ఏమాత్రం దాని పట్టు వదలకుండా, అది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ దాని కాలును వదలకుండా గట్టిగా మకర పట్టు అంటారు. ఒక్కసారి మొసలి పట్టితే ఇక వదలదటది, దాని పట్టు అంత గట్టిగా ఉంటుంది. ఆ విధంగా పట్టితే రోజుకు ఇట్లా దినాలు గడిచిపోయినాయట. చాలా రోజులు ఆ ఏనుక్కు ఆ మొసలికి తీవ్ర పోరాటం సాగింది. ఆ గజ మకరాలు నిరంతరం పోరాటం సాగిస్తే సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు అంటాడు. సుదీర్ఘమైన కాలం అవి రెండు పోరాటం సాగిస్తే ఏనుగు బలం క్షీణించింది, ఆ మొసలి బలం పెరిగిపోయింది. దానికి స్థాన బలం గనక దాని బలం పెరిగింది, దీని బలం తగ్గిపోతూ ఉంటే దానికి చివరికి ఎటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అప్పుడు దీన్ని ఎప్పుడైతే కాలును మొసలి పట్టుకుందో ఆ చుట్టూ ఉన్న ఏనుగులన్నీ చేరి మళ్ళీ ఒడ్డుకు చేరుకున్నాయట. ఒక్కటి కూడా దాని దగ్గర లేదు. ఎందుకంటే దాని కాలు వదిలిపెట్టి మా కాలు ఎక్కడ పట్టుతుందో అని ఈ ఏనుగులన్నీ బయటికి వచ్చినాయట. ఇది మన జీవితానికి ఆదర్శం అంటాడు. మన దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు మన చుట్టూ బంధువులందరూ ఉంటారట. మనకేమీ లేకుండా అయిపోతే ఒక్కడు కూడా మన దగ్గర ఉండడు. మనకు ధనం లేకపోతే నిరుపేద స్థితిలో ఉంటే మన చుట్టూ ఉండేవాడు ఎవడు ఉండడట. మనకు బాగా ధనం ఉంటే మన చుట్టూ అనేకమైనటువంటి వాళ్ళు ఉంటారు. గజం పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు ఒడ్డు నుంచి చూస్తున్నారట ఏం జరుగుతుంది అని, కానీ దగ్గర చుట్టూ ఒక్కరు కూడా దానికి సహాయపడేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. చివరి స్థితి ఏం జరిగింది అంటే అది పోరాటం ఎంత శక్తి ఉన్నదో అంతవరకు పోరాడి
చివరకు భగవంతుణ్ణి ప్రార్థించింది. పూర్వజన్మ దివ్య జ్ఞాన సంపత్తితోనంటాడు. దానికి పూర్వజన్మ జ్ఞానం కలిగిందట. పూర్వజన్మలో ఇది ఎవరో మనకు తర్వాత చెప్తారు. పూర్వజన్మ జ్ఞానం కలిగిది ఒక విష్ణు భక్తుడే ఈ గజం. అందుకొరకే పూర్వజన్మ దివ్యజ్ఞాన సంపత్తి కలిగి అది భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆఖరకు తన శక్తి ఉడిగిపోయింది. అది ప్రార్థన చేస్తుంది, యౌవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యౌవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానెయైన వాడెవ్వడు వానినాత్మబవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఎవడు ఈ సమస్తమైన సృష్టిని చేస్తున్నాడో, ఈ లయం చేస్తున్నాడో, తనలోనే లీనం చేసుకుంటున్నాడు, సమస్త సృష్టికి మూల కారణం ఎవడు, ఆది మధ్యం అంతం లేని మహానుభావుడెవడో అటువంటి పరమేశ్వరుణ్ణి నేను శరణు వేడుతున్నాను. నాకిగ ఎలాంటి శక్తి లేదు. చిట్ట చివరిలో ఆఖరిలో తన శక్తినంతా ఉడిగిన తర్వాత భగవంతుణ్ణి ప్రార్థన చేసింది. దానికి పూర్వజన్మ జ్ఞానం చేత ఆ భగవంతుని ప్రార్థన చేసి చిట్టచర్లి ఏమంటుందంటే, నీవు తప్ప నన్ను రక్షించే వాళ్ళు దీన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. అన్నింటికంటే శరణాగత భక్తి చాలా గొప్పది. పూర్తిగా భగవంతుని మీద భారం వేయడం, తన శక్తి కొంత మనం ప్రయత్నం చేయడం లేదు. నన్ను సర్వం పాలముంచు, నీటముంచు, సర్వం నీదే భారం అనేటువంటి పరిపూర్ణ శరణాగతితోని అది అంటది, లావక్యంతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులుంటావుల్ దప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప హితప్పరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అంటే నీవే తప్ప నాకు ఏమీ లేదు, నా సమస్తమైన శక్తులు ఉడిగిపోయినాయి, ఎలాంటిది నాకు కొంచెం కూడా కదలించేటువంటి శక్తి కూడా లేకుండా అయిపోయింది, మూర్ఛ వచ్చే పరిస్థితి ఏర్పడింది, నాకు నీవు తప్ప మరొక దారి లేదు, నన్ను కావవే అని భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు అప్పుడు వైకుంఠంలో ఎలా ఉన్నాడో ఇక్కడ పోతన వర్ణించినాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత శర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి అయి అంటాడు. అక్కడ అలవైకుంఠపురంలో ఒక పరమ పవిత్రమైన ఉద్యానవనంలో అక్కడ ఒక చంద్రకాంత శిలావేదిక మీద లక్ష్మీదేవితోని ఆయన పాచికలాడుతున్నాడట, సరస సల్లాపాలాడే సన్నివేశంలో ఉన్నాడు. ఇక్కడ గజేంద్రుడు ఆర్తితో ప్రార్థించినాడు. గజేంద్రుని యొక్క ఆర్తి అక్కడ భగవంతుని కదిలించి ఎవరికి చెప్పకుండా లక్ష్మీదేవికి చెప్పలేదట. గరుడుని పిలువలే, సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ బన్నింపడు ఆ కర్ణి కాంతర దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. ఎంత అద్భుతంగా రాసినాడు. ఎవ్వరికీ చెప్పకుండా భక్తుల్ని రక్షించడానికి ఆమె పట్టుకున్న కొంగును కూడా వదలకుండా పరిగెత్తినాడట పరమాత్మ భక్తుని కొరకు. ఎవరిని ఆ గరుడుని విడవలేదు. ఎక్కడికి వెళ్ళినా గరుడు సిద్ధంగా ఉంటాడట. ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించలేదు. ఎవరిని అధిరోహించక చక్రం పట్టుకొని అత్యంత వేగంగా మహావేగంతో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కదిలితే వైకుంఠమే కదిలింది అన్నాడు. ఆయన వెంట లక్ష్మీదేవి, ఆయన వెంట గరుడు, ఆ శంఖ చక్రం సమస్తమైన అక్కడ ఉండే పరివారం మొత్తం వైకుంఠమే కదిలి ఆయన వెంట వస్తూ ఉంటే ఆయన సరాసరి వచ్చి ఇక్కడి ఈ సరస్సు ఒడ్డుకు వచ్చినాడు. వచ్చి వెంటనే తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ మొసలి యొక్క కంఠాన్ని తుంచివేసినాడు. వేసి మోక్షణం అంటే ఇక్కడ గజరాజుకు విడుదల కలిగించినాడు. దీనిలోని సారాంశం ఏమిటి, ఇందులోని పరమార్థం ఏమిటి, అసలు గజరాజు ఎవరు, ఈ మొసలి ఎవరు అంటే మనకు భాగవతం చెప్పింది. ఈ గజం ఎవరంటే ద్రవిడ దేశాన్ని పరిపాలించే ఇంద్రద్యుమ్నుడనే ఒక రాజు. ఈయన మహావిష్ణు భక్తుడు.
నిరంతరం నారాయణ నామస్మరణ చేత తన హృదయమంతా నిండిపోయినటువంటి వాడట. ఎప్పుడు నారాయణ నామస్మరణ చేసేవాడు. మహావైష్ణవాగ్రేసరుడు, గొప్ప విష్ణు భక్తుడు. ఆయన ఒకనాడు ఒక వింధ్య పర్వతం మీద ఉంటే ఆ పర్వతం దగ్గరికి అగస్త్య మహర్షి వచ్చిండు, మహానుభావుడు. అగస్త్యుడు చాలా గొప్ప ఋషి. మనకు రామాయణంలో కూడా రాముడు అలసిపోతే రావణునితో యుద్ధం చేస్తూ ఆయనకు ఆదిత్య మంత్రాన్ని ఉపదేశించిన మహానుభావుడు అగస్త్యుడు. చాలా గొప్ప వ్యక్తి, మహారుషి. ఆయన వింధ్య పర్వతం గర్వాన్ని అణచినటువంటి మహానుభావుడు. ఆయన ఒకరోజు ఇక్కడికి వస్తే ఈయన ధ్యానంలో ఉన్నాడట. విష్ణు నారాయణ నామ స్మరణలో లీనమై ఉన్నాడు. పాపం ఆయన తప్పేం లేదు. ఒకసారి ఈయన వస్తే ఈయనను చూసి ఆయన లేవలేదట. ఆ అగస్త్యుని కోపం వచ్చి, నువ్వు నన్ను గుర్తించలేదు, నన్ను గౌరవించలేదు, నువ్వు ఒక గజంలా ఉన్నావు అని, నువ్వు గజమైపోదువుగాక అని, ఒక ఏనుగ్గా ఆరిపోదువుగాక అని ఆయన శాపం ఇస్తే, ఆ ఇంద్రద్యుమ్నుడనే ద్రవిడ దేశాన్ని పరిపాలించే ఇంద్రద్యుమ్నుడనే రాజు ఈ గజంగా మారిండు. ఆయన సైన్యం, ఆయన పరివారం అంతా ఆడ ఏనుగులు, ఆయనను చుట్టూ ఉండేటువంటి ఏనుగులుగా మారినాయి. ఆయనే ఈ గజమైనాడు. ఇంద్రద్యుమ్నుడనేటువంటి రాజే ఈ గజంగా మారినాడు. ఈ మొసలి ఎవరు అంటే, ఈ మొసలి ఒక గంధర్వుడు. వాని పేరు ఊహూనామ గంధర్వుడు అన్నారు. ఓ గంధర్వుడు ఉన్నాడట, ఊహూనామ గంధర్వుడు అనేటోడు. వానికి ఓ 7-8 భార్యలట. ఈ భార్యలందరితోని వాడు జలకాళ్ళ ఆటలు ఆడడానికి ఓ సరస్సులో దిగినాడట. దిగితే ఆ సరస్సులో భార్యలతో స్నానం చేస్తున్నాడు సరదాగా. చేస్తూ ఉంటే అక్కడ ఒక ఋషి, దేవలుడనే ఒక మహారుషి సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇస్తాడు. కనులు మూసుకొని సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇస్తే, వీడు భార్యలకు సంతోషం కలిగించాలని నీటిలో మునిగి ఆ ముని కాలు పట్టుకున్నాడట. పోయి లోపలికి వెళ్ళి పట్టుకుంటే ఎవడు ముసలి అనుకున్నాడు. ఆయన ఒక్కసారి భయపడ్డాడట. భయపడి చూస్తే వీడు పైకి లేచినాడు. లేచి నవ్వడం ప్రారంభిస్తే ఆయనకు చాలా కోపం వచ్చింది. భార్యలకు సంతోషం కలిగించడానికి నీటిలో మునిగి ముసల్లా ప్రవర్తించినావు, నువ్వు ముసలివైపోదువుగాక అని ఆ దేవరుడనే ఋషి శాపం పెడితే, వాడే ఇక్కడ మకరి అయి పుట్టినాడు. ఆ మకరికే మొదలు భగవంతుని కంటే భక్తుని పాదం పట్టుకున్న వానికే ముందు మోక్షం లభించింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చక్రం ద్వారా ఖండించబడ్డాడు. భగవంతుని ద్వారా ఎవరు సమ్మరింపబడితే వానికి గ్యారంటీ మోక్షం, వానికి తప్పకుండా మోక్షం సంభవించి తీరుతుందట. ఆ విధంగా ఆ మొసలికి మొదట మోక్షం లభించింది. తర్వాత గజరాజుకు మోక్షం. ఈ గజరాజ చరిత్ర, ఈ గజరాజు అనేటువంటిది ఇది మనకే ప్రతీక అంటారు. ఆ గజం ఏదో సరస్సులో మునిగితే దాన్ని ఓ మొసలి పట్టుకుంటే, మనం సంసారం అనే సరస్సులో మునిగి మనల మోహం అనే మొసలి పట్టుకొని ఈ భార్య, బిడ్డలు, ఈ సంతానం ఇందులో పడి ఇందులోనే కొట్టుకుంటున్నామట. అందుకొరకే దీన్ని వదిలిపెట్టాలి అంటారు. ప్రతి మానవునికి విడుదల. మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే పరమాత్మని చేరుకోవడం. బ్రతుకుకు గమ్యం ఏమిటి? భగవంతుణ్ణి చేరుకోవడం. ఎక్కడ నుంచి వచ్చినామో అక్కడికే చేరుకునే పద్ధతి. అందుకొరకే మమై వాంశ అంటాడు. భగవంతుని అంశలే సమస్త జీవకోటి అంటాడు. సమస్తమైన ప్రాణికోటి భగవంతుని అంశే కనుక తిరిగి మళ్ళీ భగవంతుణ్ణే చేరుకోవాలి. దాని కొరకే ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఎన్ని చేసినా ప్రయోజనం లేదు అంటాడు. అనేకమైన సంపదలు సంపాదించవచ్చు. ఈ లోకంలో భూములు, మేడలు కట్టచ్చు, లక్షలార్జించవచ్చు, గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందచ్చు. కానీ ఇవన్నీ క్షణికమే అంటాడు. ఇవి స్థిరములు కావు అన్నాడు. ఇవి శాశ్వతం కావు అని చెప్పడానికి మనకు చెప్తారు. స్థిరములు కావు కావు చల జీవితముల్, సిరి సంపదల్ సుఖంకరములు కావు కావు, పలు గద్దెల మిద్దెలు ఆత్మశాంతి కాకరములు కావు కావు, నవకమ్ములు నిత్యము కావు కావటం చరచుచునుండే కాకి కనుమల్లదిగో బహరాము గోరిపై. ఒక కాకి కావు కావు అని అరుస్తున్నదట. ఏది కావు అంటే ఈ జీవితాలు స్థిరంగా ఉండవి, ఈ సంపదలు స్థిరంగా ఉండవు,
ఈ గద్దెలు మిద్దెలు మేడలు ఇవన్నీ శాశ్వతం కావు 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 అని ఒక గోరి మీద నిలబడి కాకి అరుస్తున్నదట. కాకి అరుపులోని పరమార్థం ఏమిటి అంటే ఈ లోకంలో ఏవి శాశ్వతం కావు. శాశ్వతమైనటువంటిది ఏమిటి అంటే పరమాత్మను పొందడమే శాశ్వతమైనటువంటిది. ఆత్మే శాశ్వతమైనటువంటిది. ఆత్మ జ్ఞానాన్ని పొందడమే మానవుని జీవిత అంతిమ లక్ష్యం. చివరి లక్ష్యం పరమాత్మను పొందాలి, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అదే అసలు సిసలైనటువంటి జీవిత లక్ష్యం. దాన్ని పొందడానికి మనమందరం ప్రయత్నం చేయాలట. ఈ లోకంలో ఎన్ని చేసినా నిరుపయోగమే అంటాడు. ఏమి చేసినా మనకున్నటువంటి సంతానమైనా మనం సంతానానికి మన బాధ్యత ఉన్నది, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకు చేయవలసిన బాధ్యతలన్నీ చేయాలి. కానీ వాళ్ళ ద్వారా మనం తరించుతామని మాత్రం అనుకోవద్దట. వాళ్ళు మన సంతానం ఏమిటంటే వాళ్ళ ఆస్తులు వంచుకోవడానికి తప్ప అవసరానికి అక్కరకు వచ్చే వాళ్ళు కాదు అంటాడు. నువ్వు చివరిలో నిన్ను భగవంతుని నువ్వు బంధంలో ఉంటే నీ బంధాన్ని విడిపించడానికి వాళ్ళు మనకు ఉపకరించరు అంటాడు. భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే నిరంతరం ఆ నామస్మరణలో లీనమై అనవరతం మనం చేస్తూ ఉంటే ఆ నామమే నిన్ను రక్షిస్తుంది. నామం తప్ప నిన్ను రక్షించేది ప్రపంచంలో మరేదీ లేదు అంటాడు. నామస్మరణే నిన్ను రక్షిస్తుంది. అటువంటి నామస్మరణ చేయాలి. దీనికి కారణం ఏమిటి అంటే ఎంత బాగా చెప్పినారు అంటే మనం బంధంలో పడిపోవడానికి కానీ ముక్తిని పొందడానికి కానీ మనస్సే కారణం. మనస్సు లేకపోతే ఏదీ లేదు. చూడండి, మనస్సే బంధ మోక్షాలకు కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని ఉపనిషత్తు చెప్పింది. మన మనిషి బంధించబడడానికి కానీ విడుదల పొందడానికి కానీ కారణం ఏది? ప్రధానమైనది మనస్సే. ఈ మనస్సును మనం ఎట్లా ఏకాగ్రపరచాలి? మనస్సు ఎలాంటిది అంటే ఎంత బాగా చెప్పినారో చూడండి. మనస్సు పాదరసం లాంటిదట, పట్టుకోవడానికి వీలు కాదు. మనస్సంత చంచలమైనది ప్రపంచంలో మరేదీ లేదు. భగవద్గీతలో అర్జునుడే అంటాడు, చంచలం హి మన కృష్ణ, ఓ కృష్ణ ఈ మనస్సు మరీ చంచలమైనది, దీన్ని నేను ఎట్లా ఏకాగ్రపరచాలి? దీనికి మంచి ఉదాహరణ చెప్పినారు. ఏమిటంటే ఒక రాజుగారు ఉన్నాడట. మనస్సేమిటో తెలియాలంటే ఈ ఉదాహరణ తెలుసుకోవాలి. ఒక రాజుగారు ఏం చేసినాడంటే ఒక ప్రకటన చేసినాడట. రాజుగారు ఏం ప్రకటన చేసినాడు అంటే ఎవరైతే నా దగ్గర ఒక మేక ఉన్నది, ఈ మేకను కడుపు నిండా మేపుకొని వస్తే వానికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటన చేసినాడు. చూడండి, మేకను కడుపు నిండా మేపితే అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. అంటే ఒకడు ఆలోచించినాడట. ఆయన రాజుగారు చెప్పినాడు, నువ్వు దీన్ని బాగా మేపినట్టు ఎట్లా రుజువు అంటే నేను వచ్చిన తర్వాత దీనికి ఒక పరీక్ష పెడతా. ఆ పరీక్షలో ఈ మేక మళ్ళీ ఏం తినద్దు, అది కడుపు నిండా మేపిన తర్వాత మరల తినాల్సినటువంటిది ఏమీ తినకుండా ఉండాలి. నా పరీక్షలో నెగ్గితే నీకు అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. ఒకడు ఆలోచించినాడట, ఒక్కనాడు కష్టపడితే ఒక మేకను కడుపు నిండా మేపితే నాకు అర్ధరాజ్యం వస్తుంది, తిరిగి నేను హాయిగా బ్రతకచ్చు అని వాడు ఏం చేసినాడంటే మేకను ప్రొద్దున్నే తీసుకొని వెళ్ళినాడట. రాజుగారి దగ్గర నుంచి మేకను తీసుకొని వెళ్ళినాడు. ఆ ఊరిలో ఉండే గట్లు మొత్తం చేనులు చెనకలు గుట్టలు అన్నీ దింపినాడట. దింపి దాన్ని పొట్ట పగిలిపోయేటట్టుగా మేపినాడు. ఇట్లా మేపి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళినాడట. మేకను తీసుకొని వెళ్ళిన తర్వాత రాజుగారు పరీక్ష ఏం చేస్తున్నాడంటే ఒక పచ్చగా నవనవలాడే గరికపోతలు పట్టుకున్నాడట. పట్టుకుంటే వెంటనే అంత బాగా తిన్న మేక మళ్ళీ వచ్చి ఆ గరికపోతలు పట్టుకున్నదట. తిన్నది. తింటే నేను పెట్టిన పరీక్షలో నువ్వు ఉత్తీర్ణునివి కాలే, అందుకొరకే నీకు అర్ధరాజ్యం ఇవ్వడం పొసగదు. ఇట్లా ఒక 10 మంది చేసినారు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు. అప్పుడు వాళ్ళు అనుకున్నారట, ఒకడు ఆలోచించినాడు, రాజుగారు బాగా పరమార్థ జ్ఞానం తెలిసిన మహాపండితుడు, గొప్ప తత్వవేత్త, జ్ఞానం కలిగినటువంటి వాడు, ఈయన మాటల్లో ఏదో మార్మికమైన రహస్యమైన అర్థం ఉన్నది అని వాడు ఏం చేసి ఒకడు మేకను పట్టుకొని పోయి ఎక్కడికి దింపలేదట. వాడు ఏడికి తీసుకొని పోక వాడి ఇంటి దగ్గరనే ఆ మేకకు పచ్చగా నవనవలాడే గరికపోతలు పట్టుకున్నాడట. పట్టుకుంటే ఆ మేక వచ్చి ముట్టుడి మీదనే పక్కన దుడ్డు కర్ర పెట్టి ఒక్కసారి మూతి మీదకి వెళ్ళి పెడేలు అని కొట్టడం ప్రారంభించినాడట. 10 దెబ్బలు కొడితే దాని మూతి అంతా వాచిపోయిందట ఆ మేకది. వాడేమి గడ్డి పోచ, వాడెక్కడికి తిరగలే, ఏమీ మేపలే.
సాయంకాలం రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళినాడు. రాజుగారు మళ్ళీ పరీక్ష ప్రారంభించినాడట. ఆయన నవనవలాడే గరికపోతలు పట్టుకుంటే ఆ గరికపోతలు చూస్తాంది, ప్రక్కన వీడున్నాడట, వీడిని చూస్తాంది. ఆ గరికపోతలు అన్నది ముట్టుకోలే. వాడు దీన్ని ఈ మేక కథ ఏదో కాదు మన కథే అన్నారు. ఈ పరమార్థ మేక కథ ఏమిటి? ఈ మేక కథలో మన కథ ఉన్నది. ఏమిటా మన కథ? మేకే మనస్సు అన్నాడు. అది ఏది పచ్చగా ఉంటే దాన్ని తింటుంది బాగా. మన మనస్సు ఏది మంచిగా కనిపిస్తే అది కావాలని కోరుతుంది. అన్ని కోరినవన్నీ దీనికి సరఫరా చేయొద్దట. ఇది అన్ని కోరుతుంది, రకరకాలమైనటువంటి ఏది కావాలంటే అది కావాలంటుంది. మనస్సు మన అధీనంలో ఉండాలి. మనస్సుకు మనం అధీనమైపోవద్దు. మనస్సును ఏకాగ్రపరచడం అంటే అభ్యాసేన అంటాడు కృష్ణుడు. వైరాగ్యం చేత, అభ్యాసం చేత మనస్సును జయించవచ్చు. బుద్ధి చెప్పినట్టుగా మనస్సు వినాలి. అందుకొరకే మనస్సు మన అధీనంలో పెట్టుకుంటే మనం బంధంలో చిక్కుకోమంటాడు. మనం మోక్షాన్ని పొందుతాం. ఏది కోరితే అది ఇవ్వద్దు అంటారు. ఈ శరీరం రకరకాల సుఖాలు కోరుతుంటుందట. అన్ని సుఖాలు కోరుకుంటుంది. దీనికి అన్నీ మనం సరఫరా చేయొద్దు. ఇది ఏది కోరితే అది దీనికి ఇవ్వద్దు. ఇస్తే ఒక కోరిక కోరిన తర్వాత ఆ కోరిక తీరితే మరొక కోరిక ఉడుతుంది. కోరికలకు అంతము లేదు అన్నారు. ఎన్ని కోరికలు ఉన్నాయంటే వాటికి లెక్కే లేదు. ఒక కోరిక తీరితే మరొక కోరిక, ఒకటి తీరితే మరొక కోరిక, నిరంతరం కోరికలు ఉడుతూనే ఉంటాయి. అందుకొరకే వీటినన్నిటిని తీర్చుకోవడానికి ఈ మనస్సును వినియోగించద్దట. మనస్సు మనం చెప్పినట్టుగా వినాలి. అది చెప్పినట్టుగా మనకు దానికి అన్ని సుఖాలను అలవర్చకూడదు. అందుకొరకే మహర్షులు నిరంతరం తపస్సు చేసినారు. వాళ్ళు మెత్తని పరుపుల మీద పడుకోలేదు. భాగవతంలో చెప్తాడు ఏమిటంటే ఎక్కడ నేల మీద కూడా పడుకున్నారు. దీనికి సుఖాలు అలవాటు చేయొద్దట శరీరానికి. ఇది రకరకాల సుఖాలు అలవాటు చేస్తే అది మనం చెప్పినట్టుగా వినదు. అందుకొరకే అంటాడు కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరపులేలా. మెత్తని పరపులెందుకు, ఈ భూభాగము లేదా అంటాడు. ఈ భూమి మీద నేల మీదనే పడుకోవాలి. అన్ని కష్టాలకు సుఖాలకు అలవాటు పడాలట. కేవలం సుఖాలకే అలవాటు పడ్డవాడు కష్టాలతో తట్టుకోలేడు. అందుకొరకే ఈ శరీరాన్ని మనకు అనుకూలమైనటువంటి దిశలో మనం మార్చుకోవాలి. మనం చెప్పినట్టుగా మనస్సు వినాలి. మనస్సు చెప్పిందంతా మనం సరఫరా చేయొద్దు. ఎన్ని కష్టాలు రాని, నష్టాలు రాని, ఇవి మంచికే అనుకోవాలట. మనం ఏది జరిగినా మంచికే అనుకోవడం చాలా గొప్ప ప్రయోగం అన్నారు. అన్నింటికంటే గొప్పది ఏమిటంటే భగవంతుడు నాకు ఇది మంచి కొరకే చేసినాడు అనుకోవాలట. అట్లా మనకు భక్తులలో కొంతమందిని చెప్తారు. భక్త తుకారామనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనను సాక్షాత్ భగవంతుడే అడిగినాడట, నీకు నా మీద ఇంత భక్తి ఎందుకు కలిగింది అన్నాడట. నీకు ఇంత భక్తి కలగడానికి కారణం ఎవరు అంటే తుకారాం చెప్పినాడు, నాకు నువ్వు గయ్యాలి భార్యనిచ్చినావు, సంసారం మీద విరక్తి కలగజేసినావు స్వామి, నాకు సంసారం మీద ఆసక్తి లేకుండా అయిపోయింది, నీ యందే నాకు నిరంతరమైన భక్తి కలిగింది అని తుకారాం చెప్పినాడు. అదే పాండురంగడు ఏకనాథునికి దగ్గరికి వెళ్ళి అడిగినాడట ఆ భక్తుణ్ణి, నీకింత భక్తి నా మీద ఎందుకు కలిగింది అంటే ఆయన చెప్పినాడట, నాకు నువ్వు అనుకూలవతి అయిన భార్యనిచ్చినావు. నేను ఎంత అనుకూలవతి అంటే నా మాటకు ఎదురు చెప్పదు, నాకన్నీ సమయానికి అనుకూలంగా అమర్చిపెట్టే భార్యనిచ్చినావు, నాకు ఇంతకంటే గొప్ప భాగ్యం లేదు, అందుకొరకే నీ మీద నాకు భక్తి కలిగింది అన్నాడట. వాడు గయ్యాలి భార్యనిచ్చినా నాకు వైరాగ్యం కలిగిందని తుకారాం అన్నాడు. ఇక్కడ చూడండి, అనుకూలవతి అయిన భార్యనిచ్చి నాకు నీ యందు భక్తి కలిగిందని ఏకనాథుడన్నాడు. నరసింహ మెహతా అనే ఒక భక్తుడున్నాడు. ఆయనకు అడిగినాడట, నీకింత భక్తి నా మీద నిరంతరం ఎందుకు ఉన్నది అంటే ఆయన అన్నాడు, నాకు సంసారంలో ఉండేటువంటి ఒక భార్య బంధంగా ఉండే ఆ భార్య కూడా మరణించింది, నాకేమీ లేదు, సర్వం నీవే, అందుకొరకే నీవు తప్ప నాకు హితం ఏమీ అనన్యమైన చింతనతో నిన్ను స్మరించడం తప్ప నాకేది అక్కరలేదు అని ఆయన అన్నాడు. ఏది జరిగినా మన మంచికి అనుకోవడం చాలా గొప్పతనం అంటాడు. దీనికి కూడా మీకు తెలిసి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తారు. ఒక రాజుగారు ఉన్నాడట, ఆయన దగ్గర ఓ మంత్రి ఉన్నాడు. ఆ మంత్రికి ఒక్కటే మంత్రం,
ఏమి లేదు, ఏది జరగని అది ఒకందుకు మంచిదే అంటాడు. అది మంచి జరగని చెడు జరగని ఏది చెప్పినా అది ఒకందుకు మంచిదే, ఇది తప్ప వేరే మంత్రం లేదు. అంటే ఒకనాడు రాజుగారు నా చిటికిన వ్రేలు తెగిపోయింది అన్నాడు. కత్తిసాము ఏదో చేస్తూ ఉంటే పొరపాటులో కత్తిబడిన చిటికిన వ్రేలు తెగింది అని మంత్రిని అడిగితే అది ఒకందుకు మంచిదే అన్నాడట. అంటే రాజుకు బాగా కోపం వచ్చిందట. నా చిటికిన వ్రేలు దిగడం నీకు మంచిదా? వెంటనే బట్టలను పిలిచి వీని చెరసాలలో పెట్టమన్నాడట. రాజుగారి క్షేమం కోరాలి మంత్రి. నా చిటికిన వ్రేలు దిగితే అది ఒకందుకు మంచిదే అంటున్నాడు, ఈయన చెరసాలకు వెళుతూ కూడా అది ఒకందుకు మంచిదే అన్నాడట. వీనికి అర్థం కాలే, ఏదైనా వీడు అది ఒకందుకు మంచిదే అనుకోవడం. వీని చెరసాలలో పెట్టినారు మంత్రిని. రాజుగారికి ఓనాడు వేటాడాలనిపించిందట. వేటకు బయలుదేరినాడు పరివారంతో, చుట్టూ భటులతో వేటకు బయలుదేరితే అడవిలో ఒక అడవి పంది కనిపించిందట. ఆ పంది వెంటబడ్డాడు రాజు. పడితే ఈ సైన్యమంతా వెనకబడిపోయినరు. అది అడవిలోకి దూసుకొని వెళ్ళిందట. ఆ పంది దొరకలేదు. అడవిలో చాలా దూరం సాగిపోయినాడు రాజు. అక్కడ పంది కనిపించకుండా అయిపోయింది. ఆయన ఒక చెట్టు క్రింద అక్కడ అలసిపోయి ఉంటే ఆ అడవిలో కొంతమంది కోయవాళ్ళు ఉన్నారట. అడవిలోని కోయవాళ్ళు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేవీ పూజ చేస్తున్నారు. ఒక మనిషి బలి ఇవ్వడానికి వాళ్ళు వెతుకుతూ ఉంటే ఈ రాజుగారు దొరికినాడు అక్కడ వాళ్ళకు. అరే మాకు దేవే మాకు చూపించింది అని వీని పట్టుకొని పోయినారు. వాళ్ళకు కోయ వాళ్ళకు పూజారి ఉంటాడు, వీనికి స్నానం చేయించినారు, బొట్లు పెట్టినారట. ఆ దేవికి బలి ఇవ్వడానికి వెళితే వాడంతా చూస్తే వీనికి చిటికిన వ్రేలు లేదు, అంగం గలితమైన వాడు, చిటికిన వ్రేలు లేనివాడు దేవి పూజకు పనికిరాడు, వీని వదిలిపెట్టమన్నాడు. అవన్నీ వదిలిపెట్టినారు ఆ రాజుగారిని. అప్పుడు అనిపించిందట వీనికి, ఈ చిటికిన వ్రేలు ఒకవేళ ఉంటే నేను దేవి ముందు బలి అయిపోయేవాణ్ణి, నన్ను నరికివేసేవాళ్ళు. ఆ మంత్రి చెప్పిన మాటల్లో ఎంత జీవన పరమార్థం ఉన్నది, ఏది జరిగినా భగవంతుడు మన మంచి కొరకే జరిపించినాడు అనుకోవడంలో ఎంత గొప్ప ఉన్నది అని అనుకున్నాడట. వెంటనే మళ్ళీ ఆయన కష్టపడి మళ్ళీ ఆయన గుర్రం ఎక్కి మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వచ్చి మంత్రిని వెంటనే విడుదల చేయమన్నాడట. మంత్రిని వెంటనే ఆలస్యం, నన్ను నరికి వేసేవాళ్ళు, నేను రక్షింపబడ్డాను, అది ఒకందుకు మంచిదే, నువ్వు అన్న మాటలో చాలా అర్థం ఉంది, కానీ నువ్వు చెరసాలకు వెళుతూ అది ఒకందుకు మంచిదే అన్నావు, నీకు ఏం మంచి జరిగింది అని అడిగినాడు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడట, మంత్రి నేను ఒకవేళ చెరసాలకు వెళ్ళకపోతే నేను మీ వెంట వెళ్ళేవాణ్ణి, వేటకు మీ వెంట వచ్చేవాణ్ణి. నేను మీ వెంట వేటకు వస్తే సైన్యమంతా ఎక్కడో దూరంలో ఉన్నా నేను మీ వెంటనే వచ్చేవాణ్ణి. మనం ఇద్దరిలో దొరికితే వాళ్లకు ఆ మిమ్ములను వదిలిపెట్టి నన్ను దేవికి బలి ఇచ్చేవాళ్ళు, నాకు అవయవాలన్నీ సరిగా ఉన్నాయి, మిమ్ములను వదిలిపెట్టి నన్ను బలి ఇచ్చేవాళ్ళు, అది కూడా ఒకందుకు మంచిదే. ఏది జరిగినా జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని అంటాడు. ఏది జరిగినా భగవంతుడు మన మంచికే చేసినాడు అనుకోవాలట. అటువంటప్పుడు ఎలాంటి పేచీ ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. నిరంతర నిర్మలమైన భక్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ ఏది జరిగినా మన మంచికే జరిగింది అనుకోవడంలో ఒక ఆత్మ సంతృప్తి ఉన్నది అంటాడు. భక్తునికి అది నిజంగా నిలకడగా ఉండవలసిన లక్షణం అంటాడు. భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు అనే భావన కలిగి ఉండాలట. అందుకొరకే ప్రతి ఒక్కరూ భగవద్భక్తి దృఢమైన భక్తి కలిగి ఉండాలి. ఏదో అల్ప స్వల్పమైన భక్తి సరిపోదు, సంపూర్ణమైన భక్తి ఉంటే దాన్ని సాధించి తీరుతాం, దానికి తప్పకుండా దాన్ని పొంది తీరుతాం. ఇక్కడ ఈరోజు మనం శ్రీకృష్ణ జననం అనేటువంటిది ఒక అద్భుతమైన దశమ స్కందంలో, భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. 12 స్కందాలలో 9 స్కందాల వరకు భక్తుల కథలే ఉంటాయి. 10వ స్కందంలో శ్రీకృష్ణ పరమాత్ముని ఆవిర్భావం ఉంటుంది, కృష్ణుని జననం ఉంటుంది. శ్రీకృష్ణుడు పుట్టినటువంటి సన్నివేశం 10వ స్కందంలో ఉంటుంది. కృష్ణ పరమాత్ముడు ఎందుకు పుట్టినాడు ఈ లోకంలో, భగవంతుని అవతారం ఎందుకు అంటే భగవంతుని అవతారం 3 పనులు చేయడానికి వస్తుందట. మనకు భగవద్గీత చదివిన మీ అందరికీ తెలుసు ఏమిటి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట.
ఎందుకు 3 పనులు చేయడానికి వస్తుంది? ఒకటి, భగవంతుని అవతారం రావడానికి పరిత్రాణాయ సాధూనాం, మంచి వారిని రక్షించడానికి, సజ్జనులను రక్షించడానికి వస్తుందట. మరియు మిగతా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, దుర్మార్గులను సంహరించడానికి వస్తుంది. ఈ రెండే కాదు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ధర్మాన్ని స్థాపించడానికి వస్తుంది. అసలు ఈ 2 జరిగితే ధర్మం స్థాపించబడుతుంది. ధర్మమే భగవంతుని స్వరూపం అంటారు. ధర్మస్య ప్రభురచ్యుతః అని విష్ణు సహస్రనామంలో ఒక నామం ఉన్నది. భగవంతుని రూపం ఏమిటి అంటే ధర్మమే. ధర్మమే భగవంతుని రూపం. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. రాముడు ధర్మమే ఒక రూపం ధరిస్తే రాముడట. ధర్మమంతా ఒక ఆకారం ధరిస్తే రాముడు. ధర్మం కొరకే భగవంతుడు ఈ లోకంలోకి వస్తాడు. భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం దేనితో ప్రారంభమైంది? మొట్టమొదటి శ్లోకం దేనితో ప్రారంభమైంది? ధర్మతోనే ప్రారంభమైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామక పాండవాచ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మ శబ్దంతో ప్రారంభమైంది. ధర్మమే భగవత్ స్వరూపం. ఆ మొట్టమొదటి శ్లోకంలోనే సమస్త సారం చెప్పబడ్డది. చూడండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామక పాండవాచ్చైవ కిమకుర్వత సంజయ. మొదటి పదం ఇందులో భగవద్గీతలో ధర్మ శబ్దంతో ప్రారంభమైంది. ఇదే శ్లోకంలో చివరి పదం ఏమైంది? జయ. యతో ధర్మస్తతో జయ అన్నాడు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ జయం ఉన్నది. ఒకే శ్లోకంలో చెప్పింది. ధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడ జయం ఉండి తీరుతుంది. యతో ధర్మస్తతో జయ. సమస్త వేదాంత సార సంగ్రహం ఇది. సమస్తానికి అర్థం చెప్పబడినటువంటిది. అందుకొరకే ధర్మమే చాలా ముఖ్యమైనటువంటిది. దాని కొరకే భగవంతుని అవతారం వస్తుంది. అది ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ఇంతకంటే కలియుగం కంటే ముందు యుగం. మనకు ఒక 5000 సంవత్సరాల క్రితమే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. కౌరవ పాండవుల మహాభారత యుద్ధం జరిగింది. అందుకొరకే కృష్ణుని అవతారం ఎందుకు వచ్చింది అంటే ఆ ద్వాపర యుగంలో రాక్షసుల బాధలు, కంసుడు హింసకు మారు పేరు అన్నాడు. మహాపరమ దుర్మార్గుడు, అనేకమైనటువంటి అకృత్యాలు చేసేవాడు. రాక్షసులు చెలరేగిపోయినారట. ధర్మం నశించింది, అధర్మం బాగా పెరిగింది, స్వార్థం వికృత రూపం ధరించింది అన్నాడు. ఎక్కడ చూసినా అవినీతి విలయ తాండవం చేసింది. అప్పుడు భూమాత భరించలేకపోయిందట. ఈ భూమి దేనిని భరించలేదు అంటే పర్వతాలు నాకు బరువు కాదు, సముద్రాలు బరువు కాదు. ఎవడు బరువు అంటే అబద్ధాలు ఆడేవాడే నాకు పెద్ద బరువు అంది. అసత్యాలు ఆడేటువంటి వాడే నాకు పెద్ద బరువు. నోరు విప్పితే అసత్యాలు. సత్యం ఎంత గొప్పదో చూడండి. దీన్ని గురించి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పినారు. సత్యం ఎంత గొప్పది. ఒక గ్రామంలో ఒక దేవాలయంలో ఒక పౌరాణికుడు వచ్చి ఒక ఉపన్యాసం చెప్తున్నాడట. ఇప్పట్లాగే మనలాగే అనుకోండి. ప్రజలందరూ వచ్చినారు. అప్పుడు ఆ ఊరిలో ఒక 25 సంవత్సరాల యువకుడు అక్కడున్నాడు. వాని పని ఏమిటంటే దొంగతనం చేయడమే వాని పని. వానికి వృత్తి ఏ వృత్తి లేదు, ఏ పని చేయడం లేదు, దొంగతనం చేయడమే వాని వృత్తి. వాడు అనుకున్నాడట, వీళ్ళందరూ పురాణం వినడానికి వెళుతారు గ్రామంలోని ప్రజలందరూ, ఇప్పుడు నాకు మంచి సమయం అని వాడు బయలుదేరినాడట. బయలుదేరి వాడు అంతా ఎక్కడ వెతికినా వానికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడలే, వానికి ఏమీ దొరకలే. అప్పుడు అనుకున్నాడట, కనీసం పోయి ఆ పురాణం చెప్పే దగ్గర 4 మంచి మాటలైనా విందాం అని అక్కడికి వెళ్ళినాడు. వానికి అక్షరం రాదు, చదువుకోలేదు, ఏమీ రాదు. అక్కడికి వచ్చి వాడు విన్నాడు. వాడు అక్కడ కూర్చున్నప్పుడు ఈ పౌరాణికుడు, ఈ పురాణం చెప్పేవాడు ఏం చెప్పినాడంటే, అన్ని జన్మలలో మానవ జన్మ చాలా దుర్లభమైంది, మళ్ళా తిరిగి రానటువంటిది. ఈ జన్మలో ఎవడైతే క్రూరమైన చెడ్డ పనులు చేస్తాడో వాడు నరకానికి వెళ్ళి మహా పాపాత్ముడైపోతాడు, వానికి మోక్షం లేదు అని చెప్పితే ఆ మాట వాడు బాగా విన్నాడట. నేను ఇన్ని రోజులు దొంగతనం చేసిన, చాలా చెడ్డ పని చేసిన అని చెప్పి ఆ పురాణం అంత అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చదువు రాదు, అక్షరం రాదు, నాకు ఏ మంత్రం చెప్పినా దీన్ని ఆ మంత్రాన్ని నేను పఠించలేను, నేను ఎట్లా బాగుపడతాను, నేనేం చేస్తే నా జీవితం తరిస్తుంది, ఒక్క మాట చెప్పండి నాకు
దాన్ని మీరు చెప్పినట్టుగా నేను ఆచరిస్తా, మీరేం చెప్పితే అది నేను చేస్తా అంటే ఆయన అన్నాడట, నువ్వేం చేయాల్సిన అక్కరలేదు, నువ్వు మంత్రం పఠించాల్సిన అవసరం లేదు, నువ్వు ఏ భగవన్ నామం కూడా పలకాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఒక్కటి చేస్తే నువ్వు తరిస్తావు అన్నాడట. అదేమిటో చెప్పండి ఆ ఒక్కటి ఏందో అంటే, ఇక్కడి నుండి నువ్వు అబద్ధం ఆడద్దు, సత్యాన్ని మాత్రమే పలకాల, నిరంతరం సత్యమే, ప్రాణం పోయే పరిస్థితి ఆసన్నమైన నువ్వు అబద్ధం ఆడద్దు, ఈ సత్యవ్రతాన్ని పాటిస్తే నువ్వు తరిస్తావు అంటే నాకు చాలా సులభం అన్నాడట. ఎంత ఇది నేను చాలా తప్పకుండా చేయగలుగుతాను, నేను ఇక నుంచి సత్యమే, ప్రాణం పోయినా సత్యం ఆడననుకున్నాడు. అనుకొని వాడొక్క ఆలోచనకు వచ్చినాడట, ఇన్ని రోజులన్నీ చిల్లర దొంగతనాలు చేసిన, ఇక ఇప్పుడు రాజుగారి కోశాగారాన్నే కొల్లగొట్టుతా, ఒక్కసారి దొంగతనం చేసి ఇక జీవితాంతం ఎప్పుడూ చేయ, రాజుగారి కోటలో ప్రవేశిస్తా అని చెప్పి అర్ధరాత్రి 12 గంటల సమయంలో రాజుగారి కోట గోడను ప్రాకినాడట, ప్రాణాలకు తెగించి లోపల దునికినాడు. దునికితే అందులో దోచుకోవడానికి వెళ్ళిండు, దొంగతనం చేయడానికి. అదే 12 గంటల సమయంలో రాజుగారికి నిద్ర పట్టక ఆ కోట లోపల తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉంటే వీడిని చూసి రాజుగారే అడిగినాడు, ఎవరు నువ్వు అని అడిగినాడు. వీడు అబద్ధం ఆడద్దు, నేను దొంగను అన్నాడట. మీరెవరు అని వీడు అడిగినాడట. నేను దొంగనే అన్నాడట. రాజుగారిని వీడు గుర్తించలే. అయితే మంచిగా కలిసింది, కరెక్ట్ టైంకు ముహూర్తం మంచిగా ఉన్నది, నేను 12 గంటల సమయానికి ఇందులో ప్రవేశించిన, మీరు అదే సమయంలో వచ్చినారు, నేను దొంగతనం చేసుకుని వస్తా, ఇద్దరం పంచుకుందాం, మీరు బయట చూడండి అన్నాడట వీడు. ఆయన అన్నాడట, రాజుగారే కాబట్టి ఆ కోశాగారం ఎక్కడ ఉన్నది, ఆ ధనం ఉండే చోటు అంటే రాజుగారే చూపించినాడట. ఇగో ఇందులో ఉంటాయి వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు లాంటి అత్యంత విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఇందులో ఉంటాయి అని చెప్తే వీడు అందులో ప్రవేశించినాడు. ప్రవేశించి వీడందులో వెతికితే ఒక పెట్టె లోపల ఒక 3 వజ్రాలు దొరికినాయట. కోహినూరు వజ్రాలు, కోట్ల విలువలు చేసే వజ్రాలు. ఈ 3 తీసుకొని వస్తే పంచుకోవడానికి వీలు కాదు, అందుకొరకే 2 పట్టుకొచ్చి ఒక వజ్రం అందులోనే ఉంచి ఆ 2 వజ్రాలలో ఒకటి రాజుగారికి ఇచ్చినాడట, ఒకడు వీడు తీసుకున్నాడు. తీసుకొని పోతే రాజుగారు అప్పుడు అడిగినాడట, నువ్వెక్కడ ఉంటావు, నీ అడ్రస్ ఏమిటి, నువ్వు ఉండే చోటేమిటి అంటే వీడు అబద్ధం ఆడకుండా చెప్పినాడు. ఇక అసత్యం ఆడద్దు, అందుకొరకే నేను ఫలానా చోట ఉంటా, నా పేరు ఇది అని చెప్పేవాడు మొత్తం చెప్పితే రాజుగారంతా నోటు చేసుకున్నాడు. రాజుగారికి ఓ వజ్రం, వీడో వజ్రం తీసుకున్నాడు. మళ్ళీ కోట గోడ దూకి పాకి మళ్ళీ అవతలికి వెళ్ళి వీడి ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారింది. రాజుగారు మంత్రిని పిలిచినాడట. మహామంత్రి, రాత్రి పూట మన కోశాగారంలో దొంగతనం జరిగింది, ఏ వస్తువులు ఉన్నాయి, ఏవి వెళ్ళినాయో మీరు తెలుసుకొని రావాలి, మీరు చూడాలి, పరిశీలించాలి అంటే మంత్రి ప్రవేశించినాడట. ప్రవేశిస్తే అన్ని వస్తువులు భద్రంగా ఉన్నాయి. ఒక పెట్టెలో ఉండే 3 వజ్రాలలో 2 వజ్రాలు దొంగిలించబడ్డాయి, ఒకే వజ్రం ఉంది. మంత్రి అనుకున్నాడట, ఎవడైనా దొంగ ఒక వస్తువును వదిలిపెట్టి పోడు, ఇది నా కోరకు నా అదృష్ట భాగ్యం, ఏమి ఆహా ఏమి నా భాగ్యము అంటాడు, ఏమి నా అదృష్టం, ఈ వజ్రం నాకు దక్కాల్సి ఉంది అని ఆ వజ్రం తీసి జేబులో పెట్టుకొని వాడు అనుకున్నాడట, మహారాజా రాత్రి మన కోశాగారంలో దొంగతనం జరిగి 3 వజ్రాలు వెళ్ళినాయన్నాడు. ఇక్కడ ఏమిటి అంటే మనకు ఉదాహరణ చెప్తారు. మంగలివాడున్నాడు, తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు 2 ఉంటే వాడు తెల్ల వెంట్రుకలు తీసేసి నల్ల వెంట్రుకలు ఉంచుతాడా, మొత్తం కొరుకుతాడా? మొత్తం కొరుకుతాడు. దొంగ అయిన వాడు ఎవడైనా ఒకటి వదిలిపెట్టి పోయేవాడు ఎక్కడ నేను ఉంటాడా? వాడు 3 తీసుకొని పోతాడు. పోతే ఇది నా అదృష్టం అనుకొని వీడు జేబులో వేసుకున్నాడు. వెంటనే రాజుగారికి తెలుసు రాత్రి జరిగిన ఘటన అంతా ఆయనకు ప్రత్యక్షం గనక ఆయన అన్నాడట, మంత్రి ఏం పోయినాయి అంటే మన 3 విలువైన వజ్రాలు వెళ్ళినాయన్నాడు, దొంగిలించబడ్డాయి. వెంటనే మంత్రిని ఎక్కడికి పోనివ్వలే, ఒక భటుల్ని పిలిచినాడట. రాత్రి దొంగ చెప్పిన అడ్రస్ ప్రకారంగా అక్కడికి పంపించినాడు. పంపించి వాడిని పట్టుకోమంటే ఆ భటులు వాడిని తీసుకొని వచ్చినారట. వచ్చిన తర్వాత మొత్తం సభ ఏర్పరిచినాడు. మొత్తం సమస్తమైన మంత్రి మండలి, ఇంకా వేరే దండ నాయకులు, సైనికులు, మొత్తం ప్రజలందరినీ ఏకత్ర ఒకే చోట సమావేశపరిచి రాజుగారు అసలు రాత్రి జరిగిన సంఘటన అంతా వివరించినాడు. నువ్వు మంత్రి అయిన వానివి, రాజు క్షేమం కోరాలి, ఈ ప్రజల క్షేమం కోరాలి, నువ్వే దొంగవైనావు,
నువ్వే వజ్రాన్ని తీసి జేబులో వేసుకున్నావు, మంత్రిని పరిశీలించమంటే వాని జేబులో ఈ వజ్రం దొరికింది. ఆ దొంగను పిలిచినాడు. వీడు ఏమి రాకపోయినా నిజాయితీకి నిలువుటద్దం లాంటివాడు. వీని గొప్పతనం ఎంత గొప్పది అంటే, వీనికి అక్షరం రాకపోయినా పర్వాలేదు, రేపటి నుండి వీడే నాకు మంత్రి, నాకు వీడు సలహాదారు, ఈ నిజాయితీ వీన్ని ఇంత రక్షించింది, అందుకొరకే వీడే నా దగ్గర ఉండాలి అని వాడిని దగ్గర ఉంచుకొని మంత్రి పదవి నుంచి మంత్రిని ఊడవికి పారేసినాడట. నువ్వు అవినీతి పరునివి అని. ఇక్కడ సత్యమేవ జయతే అంటారు. మన భారత జాతీయ పతాకం మీద చూడండి, సత్యం ఎంత గొప్పదో. మన భారత జాతీయ పతాకం మీద అక్కడ అశోక చక్రం కింద సత్యమేవ జయతే అని రాయబడి ఉంటుంది. అది ఉపనిషత్తులోని వాక్యం. సత్యం ఎంత గొప్పది. ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు. అంటే సత్యమే దేవుడు. సత్యం అసత్యం ఆడేవాడు, అడుగడుగున అసత్యం ఆడేటువంటి వాడు సరి అయినటువంటి వాడు నాకు మహాభారం అని భూమి చెప్పుతుందట. సత్యం ప్రతిదానికి అసత్యమే ఆడడం, అవసరం ఉన్న అసత్యమే, అవసరం లేకున్నా అబద్ధాలు ఆడడమే. అబద్ధం అనేది మనిషికి అసత్యాన్ని మించిన పాపం లేదు, సత్యాన్ని మించిన పుణ్యం లేదు అనే ఒక వాక్యం కూడా ఉన్నది. అందుకో సత్యాన్నాస్తి పరంతప సత్యాన్నాస్తి పరో ధర్మ అని మనకు శాస్త్రం చెప్పింది. సత్యాన్ని మించిన ధర్మం లేదు, సత్యాన్ని మించిన మరి తపస్సు లేదు అంటారు. అంత గొప్ప సత్యం. ఒక ఉదాహరణ కూడా చెప్తారు. ఒక అతను సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడట. ఇంటిలో చేసుకుంటే అతను ఎవరికో ఒకరికి బాకీ ఉన్నాడు, డబ్బులు బాకీ ఉంటే వాడు బాకీ వసూలు చేయడానికి కొరకు వాడు బయలుదేరి వచ్చినాడు. వస్తే వీని కొడుకు చెప్పినాడట, మా నాన్న ఇంటిలో లేడని చెప్పుమని. వాడు ఎదురుగా వెయ్యి ఇంటిలో లేడని చెప్పడానికి బదులు వాడేం చెప్పినాడు, వాడు చిన్నపిల్లవాడు, వానికి అసత్యం తెలియదు, సత్యం తెలియదు. మా నాన్న ఇంటిలో లేడని చెప్పమని చెప్పి ఇప్పుడే లోపలికి వినాడని వాడు చెప్పినాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పినాడు. వాడు సత్యం పలికినాడు, వీడు అసత్యం పలికినాడు. అసత్యం ఎప్పటికైనా హానికారకం అన్నారు. అడుగడుగున అసత్యం పలకకూడదు. అందుకొరకే సత్యోత్తాపిత భూమి అన్నాడు. ఈ భూమి దేని మీద నిలిచి ఉన్నది? సత్యం మీద నిలిచి ఉన్నది. ఋగ్వేదం చెప్పుతుంది. సత్యంతోనే ఈ భూమి ఉన్నదట. అందరూ అసత్యాలు పలికే వాళ్ళే ఉంటే పట్టపగలే ప్రళయం వస్తుందట, ఏమీ ఉండదు. ఎవడో ఒక్క సత్యం పలికేవాడున్నా చాలు, ఈ భూమి నిలిచి ఉంటుందట. అందుకొరకే సత్యోత్థాపిత భూమి. అందుకొరకే ధర్మాన్ని స్థాపించడం కొరకు భగవంతుడు అవతరిస్తాడు. ఈ భూమి వెళ్ళి అక్కడ కోరితే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇటువంటి ఈ దుర్మార్గాలను నేను భరించలేను, నాకు తప్పకుండా ఈ భూమిని నేనిగా ఉండలేను, నేను ఈ పాపాత్మలతో ఈ భూమి మీద నిలిచి ఉండలేను, వీళ్ళు ఉండకూడదు అంటే వీళ్ళందరినీ పూర్తిగా నిర్మూలన చేయాలి అంటే బ్రహ్మ వెళ్ళి శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళితే ఆయన అంటాడు, నేను ఈ భూమి మీద యాదవ వంశంలో కులంలో నేను ఒక అవతారం ధరిస్తా మానవునిగా. దేవతలందరూ కూడా మీరు కూడా అవతారాలు ధరించాలి, భూమి మీదకి దిగి రావాలి. ఈ భూమి మీద ఉండే అధర్మాన్ని తొలగించడానికి, అన్యాయాలను అక్రమాలను నిర్మూలన చేయడానికి మీరందరూ రావాలి అని చెప్పి ఈ భూమాతను ఓదార్స్తారు. నువ్వు వెళ్ళు, త్వరలోనే నేను నా అవతారాన్ని, నేను అవతారం అంటే దిగి రావడం, అవతరించడం అంటే ఆ విధంగా వస్తానని చెప్పి శ్రీకృష్ణుడు యాదవ కులంలో దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడుగా వచ్చినాడు. ఆ గాథ ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఇక్కడ కంసుడు మధురానగరాన్ని పరిపాలించే రోజులవి. కంసుడు అంటే హింసకు మారు పేరు అన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు, మహాపాపాత్ముడు. వాని చుట్టూ ఉండే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, అందరూ దుర్మార్గులు, హింస చేసేవాళ్ళు. అటువంటి కంసుడు, ఈ కంసునికి స్వంత చెల్లెలు కాదు దేవకి, పినతండ్రి కుమారుడు, పినతండ్రి దేవకుడు అనేవాడు ఒకడున్నాడు. కంసుని చిన్నాన్న, వాని కుమార్తె దేవకి. కానీ ఈ దేవకి మీద వీనికి స్వంత చెల్లెలు కంటే ఎక్కువ ప్రేమ అట. ఒక స్వంత చెల్లెలుగా చూసేవాడు, ఎనలేని ప్రేమను చూపించేవాడట ఆ చెల్లెలి మీద. ఆ దేవకికి వివాహం చేసిన సందర్భంలో వసుదేవుడు అనేటువంటి వాడు ఒక సత్యవర్తనుడు, రుజువర్తనుడు అన్నాడు. ఆయన మాట చాలా గొప్పదట. ఎలాంటి అసత్యాలాడనటువంటి వాడు, ధర్మస్వరూపుడు వసుదేవుడు. ఆ వసుదేవునికి ఇచ్చి దేవకికి వివాహం చేసినారు. ఆ వివాహం చేసిన సందర్భంలో ఆ చెల్లెలను సాగనంపడానికి
ఈ కంసుడే రథం మీద కూర్చొని అనేక సారెలు చీరలతోని అనేకమైన కట్న కానుకలతోని ఆ వసుదేవుని దగ్గరికి సాగనంపడానికి దేవకిని తీసుకుని వెళుతున్నాడు ఈ కంసుడు. అందులో దేవకి వసుదేవులు ఉన్నారు. కంసుడు రథం వాడే నడుపుకుంటూ తీసుకుని వెళితే ఆ రథం కొంత దూరం సాగిందట. కొంత ముందుకు సాగిన తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో ఒక మెరుపు మెరిసిందట. ఆకాశంలో ఒక్కసారి మెరిసి ఒక్క గాలి వీచిందట. గాలి వీచి ఒక అంధకార బంధురం ఏర్పడ్డది. వీడు ఆగిపోయినాడు. రథం ముందుకు సాగలేదు. ఒక్కసారి ఆకాశంలో నుంచి ఒక శరీరవాణి వీనికి వినిపించిందట. కంసా, నువ్వు ఆనందంతో నీ చెల్లెలు అని నువ్వెంతో సంతోషంగా తీసుకుని వెళ్ళిపోతున్నావు. ఆమెకు పుట్టిన అష్టమ గర్భంలోని వాడు నీ హంతకుడైతాడు. ఆమె చెల్లెలు నీ చెల్లెలు కాదు, నీ ప్రాణహారి అంటాడు. నీ ప్రాణాలు తీసే మృత్యుదేవత అంటే వెంటనే వీనికి అంత ప్రాణప్రదంగా ప్రేమించే చెల్లెలును ఒక్కసారి రథం దిగినాడట. ఆ చెల్లెలు వెంట్రుకలు వట్టి లాగి కిందికి లాగి కత్తి తీసి నరకడానికి సిద్ధపడ్డాడు. వెంటనే ప్రక్కనే ఉన్నటువంటి వసుదేవుడు బ్రతిమిలాడినాడు. నువ్వు మధురా నగరాన్ని పరిపాలించే చక్రవర్తివి, ఒక రాజువు, ఒక స్త్రీని, ఒక అబలను హత్య చేస్తావా? మహాపాపం. స్త్రీ హత్య అన్ని పాపాల కంటే గొప్పది. మహాపాపానికి కారణమయ్యేటువంటిది. నువ్వు ఈమె అష్టమ గర్భం వల్ల నీకు ప్రమాదం ఉన్నది. ఈమెకు పుట్టిన ప్రతి బిడ్డను తీసుకొని వచ్చి నీకు ఇస్తా. నువ్వేమైనా చేసుకో, కానీ ఈమెను హత్య చేయకు అని వసుదేవుడు మాట్లాడితే వసుదేవుని మాటల మీద కంసునికి బాగా నమ్మకమట. మాట తప్పనివాడు. ఆయన మాట్లాడితే తప్పకుండా మాట మీద నిలబడగలిగేటువంటి వాడు. వెంటనే వదిలిపెట్టినాడట. వదిలిపెట్టి అక్కడికి సాగనంపినాడు. సాగనంపిన తర్వాత వసుదేవునికి దేవకికి పుట్టిన మొట్టమొదటి బిడ్డను వెంటనే వసుదేవుడు తీసుకుని వెళ్ళి కంసుని దగ్గరికి పురిటి పొత్తిళ్లలోని పసి బిడ్డను పుట్టిన వెంటనే తీసుకుని వెళ్ళి కంసుని ముందర పెట్టినాడు. పెడితే వాని హృదయం కూడా మారిపోయిందట. ఈ చిన్న పసికందు, ఈ మొట్టమొదటి సంతానం, దీన్ని చంపడం ధర్మం కాదు, దీనివల్ల నాకు ప్రమాదం లేదు అని చెప్పి కంసుడు కూడా ఏమంటాడంటే, తీసుకుని వెళ్ళు, దేవకికి పుట్టిన అష్టమ గర్భం 8వ సంతానం వల్ల నాకు ప్రమాదం, వీడు మొదటి సంతానమే, నాకేమీ ప్రమాదం లేదు, తీసుకొని వెళ్ళు అంటే వసుదేవుడు మళ్ళీ తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఒకరోజు నారదుడు వస్తాడు ఈ కంసుని దగ్గరికి. వచ్చి చెప్తాడు, దేవతలందరూ ఈ భూమి మీద నిన్ను, ఈ రాక్షసులను సంహరించడానికి వాళ్ళు ఈ భూమి మీద పుట్టినారు. అందుకొరకే ఈ భూమి మీద పుట్టినారు కాబట్టి నీకందరూ వాళ్ళు శత్రువులే, దేవతలందరూ నీకు శత్రువులు, ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు అంటే వెంటనే వీని మనస్సు మారింది. అబ్బో, దేవతలే ఈ భూమి మీద పుట్టినారు నన్ను చంపడానికి అని చెప్పి వెంటనే మళ్ళీ ఆ దేవకికి పుట్టిన ఆ పసి కందును మళ్ళీ తెప్పించి వాన్ని కత్తితో నరికి చంపేస్తాడు. చంపేసి దేవకి వసుదేవులిద్దరిని చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో బంధించి ఈ దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను నేను సంహరించడానికి, చంపడానికి పెద్ద కవాటాలు ఏర్పరుస్తాడు, పెద్ద తాళాలు వేస్తాడు, నిరంతరం పహరా కాసేటువంటి సైనికులను ఉంచుతాడు. అర్ధరాత్రి వేళ ఎటువంటిది జరిగిన దురత్యయ అంటాడు, లోనికి ప్రవేశించడానికి వీల్లేనటువంటి పెద్ద ద్వారాలు ఏర్పరిచినాడట. లోనికి ఏమీ వెళ్ళినా బయటికి ప్రమాదం లేకుండా అందులో దేవకి వసుదేవులను బంధించినాడు. తండ్రి దీన్ని ఉగ్రసేనుడనేవాడు ఇది మంచిది కాదురా అంటే వినడు. తండ్రినే బంధించి చెరసాలలో బంధిస్తాడు వీడు కంసుడు. నీకు చెడు రోజులు వచ్చేటప్పుడు చెడు బుద్ధులు ఉడతాయంటే నీకా నాకా అంటాడు వాడు తండ్రిని అని చెప్పి తండ్రిని కూడా బంధించి ఈ విధంగా దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను చంపడానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటాడు. వాళ్ళకు చెప్పుతాడు, ఏ క్షణంలో ఎప్పుడు ఏ పిల్ల పుట్టినా వెంటనే వచ్చి నాకు మీరు తెలియపరచాలి. సర్వసాధారణంగా చూడండి, ఒక పిల్లవాడు పిల్ల పుట్టినా ఏడుస్తారు. ఏడిస్తే మనం నవ్వుతామట. చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు ఏడిస్తే మనం నవ్వుతామట. వాడు ఏడవకపోతే మనం ఏడుస్తామట. వాడు ఏడవలేదనుకోండి వాడు చచ్చినట్టు లెక్క.
పుట్టగానే క్యారుమన లేని బిడ్డ చచ్చిన దనుటకేమైన సందేహమా అంటాడు. పుట్టిన వెంటనే ఏడవాలట. ఏడిస్తే ఆరోగ్యం శిశువుకు, వాడు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఏమి ఏడవలేదు వట్టిదంటే వాడు చచ్చినట్టే లెక్క. అందుకొరకే పుట్టిన వెంటనే మాకు తెలియపరచాలి అంటాడు. అంటే మంచిది అని వీళ్ళు ఈ మొత్తం అక్కడ ఉండే భటులు వాళ్ళందరి అతి జాగరూకతతోని దాన్ని కాపాడుతూ ఉంటారు. ఇట్లా 6 పిల్లలను సంహరిస్తాడు వాడు. ఈ దేవకికి పుట్టిన 6 సంతానాన్ని చంపిన తర్వాత 7వ సంతానం ఆదిశేషుడే దేవకి గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ దేవకి గర్భంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆయన యోగమాయకు చెప్పుతాడు. యోగమాయ ఎవరంటే దుర్గామాత. దుర్గామాత పద్మనాభ సహోదరి అంటారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుని చెల్లెలేనట పార్వతి. ఆమెకు చెప్పి, ఆ యోగమాయకు చెప్పి, ఆమె దేవకి గర్భంలో ఉన్న 7వ గర్భం అది. ఆ 7వ గర్భాన్ని తీసుకుని వెళ్ళి, ఈ వసుదేవునికి మరొక భార్య ఉన్నది రోహిణి అని, ఆమె బృందావనంలో రేపల్లెలో ఉన్నది. ఆమె గర్భంలో ప్రవేశపెట్టు. ఈ గర్భాన్ని తీసుకుని వెళ్ళి అందులో ప్రవేశపెడితే ఈ గర్భస్రావం అయిపోయింది, వీడు ఈ సంతానం లేదని అనుకుంటారు అని చెప్పి, ఆ యోగమాయకు చెప్పి, నువ్వు యశోదకు పుట్టు, ఒక ఆడపిల్లగా అక్కడ పుట్టితే అక్కడ ఆడపిల్లగా ఆమె పుట్టడానికి సిద్ధమవుతుంది. అందుకొరకే వెంటనే ఆమె ఈ దేవకి గర్భంలో ఉన్న 7వ గర్భంలోని ఉన్న శిశువును, ఆ పిండాన్ని తీసుకుని వెళ్ళి రోహిణీ గర్భంలో ప్రవేశింపజేస్తుంది. వాడే బలరాముడైతాడు. ఆదిశేషుడే బలరాముడుగా పుట్టినాడు. ఆ రోహిణీ గర్భంలో ప్రవేశించినాడు. ఇక్కడ 8వ గర్భం, అసలు కంసునికి 7వ గర్భమే లేదంటే ఇప్పుడు వీడు పుట్టేటోడు 7వ గర్భమే అనుకుంటున్నాడు. వానికి తెలియదు, గర్భస్రావం అయిపోయింది అనుకుంటున్నాడు. 8వ గర్భంలో మళ్ళీ సాక్షాత్ పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ప్రవేశించినాడు దేవకి గర్భంలో. ఆమె ప్రసవించలే. ఆమె ప్రసవించి గర్భంలో నుండి శిశువు బయటికి రాలే. దేవకికి ఆమె గర్భంలో ఆయన ఆ తేజస్సుతో నిండిపోయినాడు. ఆ శరసాల అంత దేదీప్యమాన వెలుగులతో నిండిపోయిందట. కంసునికి భయం పుచ్చుకున్నది. ఇది 7వ గర్భమా 8వ గర్భమా? అయోమయ స్థితిలో ఉన్నాడు. వానికి అర్థం కాలే. వీడు 6 చంపినాడు. ఏమిటి ఈ దేవకి నిత్య దేదీప్యమానమైన కాంతితో వెలిగిపోతుంది, ఏమిటో వానికి తెలియలేదు. తెలియక వాడు చాలా చిత్రమైనటువంటి రీతిలో అనేకమైనటువంటి ఆలోచనలో నిండిపోయినాడట. ఏం చేయాలి? అప్పుడు 8వ సాక్షాత్తు ఆ దేవకి వసుదేవులకు శంఖ చక్ర గదాధరుడై సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. ఆయన పుట్టుకతోనే ఒక తన సంపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఆ దేవకి వసుదేవులకు చెప్పినాడు, మీ 8వ గర్భంలో పుట్టినట్టు ఆయన బయటికి రాలేదు, ఆయన కనిపించరాల్సిన లేదు. దేవకి వసుదేవులిద్దరు చేతులు జోడించి నమస్కరించి స్తోత్రం చేసినారు. బాగా ఆ భగవంతుణ్ణి ప్రార్థించినారు. సాక్షాత్ పరమాత్ముడే ఆమె గర్భంలో ఆవిర్భవించనున్నాడు. వెంటనే అప్పుడు ఆ దేవకి ప్రార్థన చేసింది, నువ్వు సాక్షాత్తు పరమాత్మునివైనా నువ్వు కంసునికి తెలియపరచద్దు. నువ్వు ఇక్కడ పుట్టినట్టు తెలియపరిస్తే వాడు చంపివేస్తాడు. ఆమెకు తల్లి ప్రేమ అంత గొప్పది. అందుకొరకే నువ్వు ఇంత పెద్ద రూపం నుంచి ఉపసంహరించుకోమంటే ఒక చిన్న పిల్లవానిగా మారుతాడు. ఒక చిన్న పిల్లవానిగా మారిన తర్వాత వెంటనే చెప్తాడు, అర్ధరాత్రి 12 గంటల సమయం, శ్రావణ మాసం, రోహిణీ నక్షత్రం. ఇప్పుడు వెంటనే తీసుకుని వెళ్ళి నన్ను రేపల్లెలో ఉండేటువంటి ఆ యశోద ప్రక్కలో పడుకోబెట్టాలి. అక్కడి నుంచి యశోద ప్రక్కలో ఉన్న ఆడపిల్లను ఇక్కడికి తీసుకొని రావాలి. ఇది వసుదేవుడు చేయవలసినటువంటి పని. ఆ మధురా నగరంలో ఇక్కడ శ్రీకృష్ణుని జననం ఒక పసిపిల్లవాని రూపంలో జరిగింది గనక అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ శ్రీకృష్ణుని జననం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా కథ కొనసాగుతుంది. జయ
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇది రుమాలు చుట్టారు. రుమాలు చుట్టండి. పని చేసుకోండి. సత్తా తాతకి చెప్పండి సార్, చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక పాత్ర అమ్మా. ఓం నమో భగవతే నావు మంచిగా పెట్టుకోమండి కదా. కనపడదు మంచిగా పెట్టుకోండి. అయితే అలా ఉంటాడు అన్న ఎలా ఉంటాడు. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 గట్టి తినిపిద్దాను. మీ ఆయన పక్కన అంతే. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆరతి పట్టుకోవాలి. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ వెంకటరమణ వెంకటరమణ గోవింద ఇక మెల్లగా నువ్వు ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఓం నమో వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో జై శ్రీమన్ ఇక్కడ రౌండ్ కట్టు రౌండ్ రామా రండి వసుదేవ తొందరగా వసుదేవ ఇక్కడే రౌండ్ రౌండ్ చేయండి ఇక్కడ ఉండదు రండి బాగా బాగానే మళ్ళీ అవుతుందా ఇద్దరు రండి అమ్మ మీరు రౌండ్ చేస్తారు రౌండ్ మధ్య ఉండాలి జై రౌండ్ చేయండి ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ 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 భగవతే వాసుదేవాయ ఓం నమో 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 భగవతే వాసుదేవాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో మీకు అప్పుడు చెప్పింది ఏమిన్నారు? జెంట్స్ ఒకటి లేడీస్ అన్నానా? కూడా నుంచి ఇక్కడి నుంచి పట్టి వాళ్ళిద్దరు ఇవ్వండి. ఒక్కొక్కరే. మీరు మంచిగా టచ్ చేయాలి. అమ్మాయి సత్యనారాయణ. రక్షక గోవింద గోవింద. జోలపాట పాడు. మీరు అక్కడి నుంచి ఒకసారి మంది వచ్చేటట్టు ముందు నుంచి రండి. జై శ్రీమన్నారాయణ. జో అచ్యుతానంద జో జో ముకుంద జో లాలి పరమానంద రామ గోవింద పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద రామ గోవింద తొలుత బ్రహ్మాండంబు తొట్లె గావించి తొలుత బ్రహ్మాండంబు తొట్లె గావించి నాలుగు వేదాలు గొలుసుల మరించి నాలుగు వేదాలు గొలుసుల మరించి జగదోక మోహన పవలించవయ్యా దేవకీ నందన పవలించవయ్యా జో అచ్యుతానంద జో జో ముకుంద అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద హరి పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద అచ్యుతానంద జో ముకుంద ఇంద్రకన్యకలచ్చి నిన్ను లేపేరు ఇంద్రకన్యకలచి నిన్ను లేపేరు భద్రకన్యకలచ్చి పాట భూపినాములే కృష్ణ భూపినాములే ఊపినాములే రేపల్లె వాడలోన నందుని ఇంటిలోన నంద యశోద ఆనంద కిశోరా లాలి పాట పాడేము జోల పాట పాడేము నిదురపోవయ్యా నిదురపోవయ్యా ఉయ్యాల జంపాల లూపినాములే ఊపినాములే. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలనాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం లీలామానుష విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. ఓం యశోదావత్సలాయ నమః. ఓం హరయే నమః. ఓం చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుదాయ నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం నందగోపప్రియాత్మజాయ నమః.
ఓం యమునావేగసంహారిణే నమః ఓం బలభద్రప్రియానుజాయ నమః ఓం పూతనాజీవితహరాయ నమః ఓం శకటాసురభంజనాయ నమః ఓం నందవ్రజజనానందినే నమః ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః ఓం నవనీతవిలిప్తాంగాయ నమః ఓం నవనీతనటాయ నమః ఓం అనఘాయ నమః ఓం నవనీతనవాహారాయ నమః ఓం ముచికుందప్రసాదకాయ నమః ఓం షోడశస్త్రీసహస్రేషాయ నమః ఓం త్రిభంగినే నమః ఓం మధురాకృతయే నమః ఓం శుకవాగామృతాబ్దీందవే నమః ఓం గోవిందాయ నమః ఓం యోగినాం పతయే నమః ఓం వత్సవటాచరాయ నమః ఓం అనంతాయ నమః ఓం ధేనుకాసురభంజనాయ నమః ఓం తృణీకృతతృణావర్తాయ నమః ఓం యమలార్జునభంజనాయ నమః ఓం ఉత్తాలతాళభేత్రే నమః ఓం తమాలశ్యామలాకృతయే నమః ఓం గోపగోపీశ్వరాయ నమః ఓం యోగినే నమః ఓం కోటిసూర్యసమప్రభాయ నమః ఓం ఇలాపతయే నమః ఓం పరంజ్యోతిషే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం యదుద్వహాయ నమః ఓం వనమాలినే నమః ఓం పీతవాససే నమః ఓం పారిజాతాపహారకాయ నమః ఓం గోవర్ధనాచలోద్ధత్రే నమః ఓం గోపాలాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం అజాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః ఓం కంజలోచనాయ నమః ఓం మధుఘ్నే నమః ఓం మధురానాథాయ నమః ఓం ద్వారకానాయకాయ నమః ఓం బలినే నమః ఓం బృందావనాంత సంచారిణే నమః ఓం తులసీదామభూషణాయ నమః ఓం శమంతకమనేర్హర్త్రే నమః ఓం నరనారాయణాత్మకాయ నమః ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః ఓం మాయినే నమః ఓం పరమపురుషాయ నమః ఓం ముష్టికాసురచానూరమల్లయుద్ధవిశారదాయ నమః ఓం సంసారవైరిణే నమః ఓం కంసారయే నమః ఓం మురారయే నమః ఓం నరకాంతకాయ నమః ఓం అనాదిబ్రహ్మచారిణే నమః ఓం కృష్ణావ్యసనకర్షకాయ నమః ఓం శిశుపాలశిరచ్ఛేత్రే నమః ఓం దుర్యోధనకులాంతకాయ నమః ఓం విదురాక్రూరవరదాయ నమః ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః ఓం సత్యవాచే నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సత్యభామారతాయ నమః ఓం జయినే నమః ఓం సుభద్రాపూర్వజాయ నమః ఓం విష్ణవే నమః ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః ఓం జగద్గురవే నమః ఓం జగన్నాథాయ నమః ఓం వేణునాదవిశారదాయ నమః ఓం వృషభాసురవిధ్వంసినే నమః ఓం బాణాసురఖరాంతకాయ నమః ఓం యుధిష్ఠిరప్రతిష్ఠాత్రే నమః ఓం బర్హావతంసాయకాయ నమః ఓం పార్థసారథయే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం గీతామృతమహోదధయే నమః ఓం కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజాయ నమః ఓం దామోదరాయ నమః ఓం యజ్ఞభోక్త్రే నమః ఓం దానవేంద్రవినాశకాయ నమః ఓం నారాయణాయ నమః ఓం పరస్మై బ్రహ్మణే నమః ఓం పన్నగాశనవాహనాయ నమః ఓం జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకాయ నమః ఓం పుణ్యశ్లోకాయ నమః ఓం తీర్థపాదాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం దయానిదయే నమః ఓం సర్వతీర్థాత్మకాయ నమః ఓం సర్వగ్రహరూపీ పరాత్పరాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః
అమ్మ కృష్ణుని అష్టోత్తర శతనామాలతోని మనం అష్టోత్తర శతనామ పూజ చేసినాం. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇది మధురా నగరంలో అర్ధరాత్రి వేళ ఆ కంసుడు బంధించినటువంటి చెరసాలలో అర్ధరాత్రి 12 గంటలకు శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినాడు. రాముడు పట్టపగలు 12 గంటలకు పుట్టినాడు. రామునికి కృష్ణునికి చూడండి, ఈయన అర్ధరాత్రి 12 గంటలకు కృష్ణుడు పుడితే పట్టపగలు 12 గంటలకు రాముడు పుట్టినాడు. చూడండి, అందుకొరకే రాముడు సూర్యవంశంలో పుట్టితే కృష్ణుడు చంద్రవంశంలో పుట్టినాడు. రాముడు తన పిల్ల ఇంటికి వెళ్ళి కన్య ఇంటిలో దగ్గర పెళ్లి చేసుకుంటే ఈయన కన్య ఇంటికి వెళ్ళి కన్యను ఎత్తుకొని వచ్చి ఈయన పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు. అందుకొరకే రాముడు స్మితపూర్వ భాషి అంటాడు. అంటే మొదలు నవ్విన తర్వాత రాముడు మాట్లాడతాడట. ఇక్కడ కృష్ణుడు మాట్లాడిన తర్వాత నవ్వుతాడట. ఆ రామునికి కృష్ణునికి మనకు అనేకమైనటువంటి భేదాలు చూపించినారు. ఆయన నరునిగా ప్రవర్తించినాడు. మానవాళికి దగ్గరి అవతారం ఏది అంటే రామావతారమే. ఒక మనిషిగా ఉట్టి ఎట్లా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జీవన యానం సాగించాలో నేర్పిన వాడు రాముడు. కానీ భగవంతుడు శ్రీకృష్ణుడు అలాంటి వాడు కాదు. కృష్ణస్తు భగవాన్ స్వయం చిన్నప్పుడే అనేక లీలలు ప్రదర్శించినాడు. పుట్టిన 6 రోజులకే పూతన అనే భయంకరమైన రాక్షసిని చంపినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందుకొరకే కృష్ణావతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ అర్ధరాత్రి కంసుని చెరసాలలో పుట్టిన కృష్ణుడు వెంటనే ఆలస్యం లేకుండా ఆ చెరసాలలోనే ఒక గంప ఏర్పడిందట ఆయన ఉండడానికి. ఆయన వెంటనే చెప్పినాడు, నన్ను పుట్టిన వెంటనే మీరు తీసుకుని వెళ్ళి ఆ యమునా నదిని దాటి అక్కడ రేపల్లెలో ఉండే యశోద ప్రక్కలో పడుకోబెట్టాలి. యశోద ప్రక్కలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లను తీసుకుని వచ్చి ఇక్కడ చేయాలి. వెంటనే ఈ కృష్ణుడు పుట్టినటువంటి సమయంలోనే ఆలస్యం లేకుండా అక్కడ పెట్టినటువంటి మొత్తం ఏ వాళ్ళైతే ఉన్నారో ద్వారపాలకులు వాళ్ళందరూ కావలి వాళ్ళు మొత్తం నిద్రమత్తులో మూగిపోయినారట. వాళ్ళు మొత్తం నిద్ర వచ్చి మూర్ఛ వచ్చినట్టుగా పడిపోయినారు. ద్వారాలన్నీ ఒక్కసారి తెరుచుకున్నాయట. తాళాలన్నీ ఊడి పడిపోయినాయి. ద్వారాలు తెరుచుకున్నాయి. అక్కడ వర్షం పడుతుందట. శ్రావణ మాసం అది వర్షాకాలం. నిరంతర వర్షం కురుస్తున్నది. అప్పుడు వసుదేవుడు ఆలస్యం లేకుండా ఒక గంప లోపల ఈ చిన్ని కృష్ణుణ్ణి అప్పుడే పుట్టిన పొరటి పుత్తిళ్ళలోని బిడ్డ అప్పుడే పుట్టినటువంటి వాడు ఆ దాంట్లో పడుకోబెట్టుకొని వెంటనే ఆలస్యంలో బయలుదేరినాడట. అది అర్ధరాత్రి 12 గంటల సమయం. యమునా నదిని దాటాలి. వెంటనే సాగిపోతున్నాడు. ఆయనకు ఎప్పుడైతే వర్షం కురుస్తున్నది గనక వెనక ఆదిశేషుడు వచ్చి పడగలు పట్టినాడట గొడుగుల. ఈయన వసుదేవుడు ముందు పోతూ ఉంటే వెనక పడగలతోని ఒక్క వర్షపు నీరు చినుకు పడకుండా ఆ కృష్ణుని మీద పడగలు పట్టుకొని ఉన్నాడట. సాగిపోతున్నారు. యమునా నది వర్షాకాలం అది ఒడ్డులు ఒరుసుకొని ప్రవహిస్తుందట ఉత్తుంగ తరంగాలతో అన్నాడు. విపరీతమైన తరంగాలు లేస్తూ అత్యంత భయంకరంగా యమునా నది పొంగి ప్రవహిస్తుంది. అందులో దాటడం సామాన్యమైనటువంటి అంశం కాదు. వెంటనే ఆలస్యం లేకుండా యమునా నది 2గా చీలిపోయి మధ్యలో ఒక పాదాల మట్టుకు పూర్తిగా నీళ్లు లేకుండా గాక ఒక పాదాల మట్టుకు ఉండేటట్టుగా దారి ఇచ్చిందట. యమున గొప్పదా గోదావరి గొప్పదా అంటే యమునే గొప్పది అన్నారు. ఎందుకంటే సీతను అపహరించినప్పుడు రాముడు అందరినీ అడిగినాడు, చెట్టును పుట్టను నా సీతను ఎవరు అపహరించినారు అని అడిగితే అప్పుడు గోదావరి చెప్పలే, భయపడ్డదట, భయకంపితురాలైంది. రావణునికి భయపడి గోదావరి రామునికి తన వార్త తెలియపరచలేదట. కానీ యమునా నది 2గా చీలి దారి ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా యమునకు అప్పుడే పుట్టినటువంటి ఇటువంటి సమయం మళ్ళీ రాదు. ఇటువంటి ఈ కృష్ణుని యొక్క దర్శనం చిన్న బాలుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతరించిన అపూర్వ దివ్య సన్నివేశం అది. ఆయన పాదాలు కడగాలనిపించిందట యమునకు. ఆయన గంపలో ఉన్నాడు. మరి యమున పైకి లేవాలి. నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అన్నారు. ఒక్కసారి యమున పైకి లేచిందట. లేస్తే ఆయనకు తెలుసు అంత చిన్న పిల్లవానికి కాలు పైకి జాపినాడట. అందులో నుండి కాలు కొంచెం ముందుకు జాపితే ఆ యమున ఆయన పాదాలు కడిగిందట. కడిగి దారి ఇస్తే సరాసరి ఆ రేపల్లెకు చేరుకున్నాడు వసుదేవుడు. చేరుకుంటే అక్కడ యశోద ప్రసవించింది. ఆమెకు ఆడపిల్ల పుట్టిందో తెలియదు, మగపిల్లవాడు పుట్టిందో తెలియదు. ప్రసవ వేదనలో మైమరిచిపోయి ఉన్నదట ఆమె.
ఆమె దగ్గరలో ఉండేటువంటి ఆడపిల్లను తీసుకున్నాడు. ఈ చిన్ని కృష్ణుణ్ణి ఆ యశోద ప్రక్కలో పడుకోబెట్టి వెంటనే మళ్ళీ ఆ ఆడపిల్లని ఎత్తుకొని తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినాడట. ఇక్కడికి మళ్ళీ యమునా నదిలో నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలస్యం లేకుండా ఎప్పుడైతే ఈ ఆడపిల్లను తీసుకొని వచ్చి ఇక్కడ దేవకి ప్రక్కలో పడుకోబెట్టినాడో ఆలస్యం లేకుండా మొత్తం తాళాలన్నీ వడిపోయినాయట, ద్వారాలన్నీ మూయబడ్డాయి, మొత్తం కవాటాలన్నీ మూయబడ్డాయి. ఒక్కసారి వాళ్ళు ఆ కావలి వాళ్ళందరూ ఒక్కసారి మేల్కొన్నారట. మేల్కొన్న తర్వాత ఈ ఆడపిల్ల ఒక్కసారి కెవ్వుమని కేక వేసిందట. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఏడ్చింది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆడపిల్ల పుట్టినాక వెంటనే ఏడవాలి, ఏడిస్తే ఆరోగ్యం కనుక ఏడ్చింది. ఏడిస్తే కావలి వాళ్ళు వెంటనే అబ్బా మేము ఎంత జాగ్రత్తగా ఉన్నామనుకున్నారట. ఆలస్యం లేకుండా పిల్ల పుట్టిన తర్వాత వెంటనే మేము కంసునికి వార్త తెలియపరచాలి అని వెంటనే ఆలస్యం లేకుండా వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి కంసునికి తెలియపరిచినారట. తెలిస్తే వాడిది అష్టమ గర్భం, ఆఖరి గర్భం ఇది, వీడే నాకు పరమశత్రువు, వీడిని నిర్మూలన చేస్తే నాకు శత్రువు అనేవాడే లేడు అని చెప్పి వాడు మొత్తం జుట్టు అంతా ఊడిపోయేటట్టుగా విరబూసుకొని కత్తి పట్టుకొని వాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడట. ఆ పిచ్చిలేసిన వానిలా వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడికి చెరసాలలోకి వచ్చినాడు. చెరసాలలోకి వచ్చినటువంటి ఆ కంసుని చూసి దేవకి గడగడలాడిపోయిందట పాపం. ఎందుకోసమంటే ఆ దేవకి ప్రార్థన చేస్తుంది. అన్నా అని ఎన్నిసార్లు అన్నా అంటుందో చూడండి. అన్నా ఇది ఆడపిల్ల, నీకు అల్లుడు అల్లుడు కాదు, నువ్వు వీన్ని కాపాడాలి, ఈ ఆడపిల్లని చంపద్దు, చిన్న పసి పాపను చంపి పాపాన్ని కట్టుకోకు నువ్వు ఇది ఆ దేవకి అంటుంది వారితో. దేవకి చేతిలో నుంచి ఒక్కసారి లాక్కోవడానికి వాడు ప్రయత్నం చేస్తే ఆ చేయక ముందే ఆ దేవకి కోరుతుంది. ఏమంటుందంటే అన్న శమింపుమన్న తగదల్లుడు కాదిది మేన కోడలవు మన్నన సేయుమన్న నిన్ను మాని నిజం పుటరాచపాడిగాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములుతో పోవు త్రోవబోవన్న భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడెదన్. ఇది దేవకి ప్రార్థన చేసింది. ఏమిటి అంటే, ఇది మేనగోడలు, అన్నా నువ్వు మధురా నగరాన్ని పరిపాలించే చక్రవర్తివి, ఒక చిన్న పసిపిల్లను అప్పుడే పుట్టిన శిశు హత్యను చేసి పాపం కట్టుకోకు, ఇది నీకు మేన అల్లుడు కాదు మేన కోడలు, ఈ చిన్న పిల్లను అనవసరంగా చంపకుమన్నా అంటే వాడెంత చెప్పినా క్రూరంగా కఠోరంగా వినక ఆమె చేతిలో నుండి ఒక్కసారి లాక్కున్నాడట ఆ శిశువును. లాక్కొని వాడు చంపే ఒక స్టైలు పద్ధతి వేరే ఉందట. ఆ శిశువును ఎగరవేసి కత్తితో 2 ముక్కలుగా నరికి వేసేవాడట. ఆ వెంటనే ఆ శిశువుని ఇట్లా ఎగిరి వేస్తే అది యోగమాయ. వెంటనే ఆకాశంలోకి వెళ్ళి అష్టభుజాలు ధరించి ఒక శక్తి రూపంలాగా, ఒక అద్భుతమైనటువంటి 8 భుజాలతో శక్తి రూపంలో కనిపించి, కంస నీ పాపం పండింది, నిన్ను చంపేవాడు మరో చోట పెరుగుతున్నాడు అని, నువ్వా నన్ను చంపేది, కిం మయా హంతహ అంటది, నువ్వు నన్నా చంపేటువంటి వానివి, కిం మయా హతయా అంటది, మంద జ్యోతకలు తవాంతకృత్, నీ అంతం చేసేవాడు మరో చోట పెరుగుతున్నాడు అని ఒక్కసారిగా ఒక శక్తి రూపం ధరించి అష్టభుజాలతో అనేక ఆయుధాలు ధరించి ఒక శక్తి రూపంలో కనిపిస్తే వానికి మతి పోయిందట ఒక్కసారి. ఇటువంటి సన్నివేశాన్ని వాడు ఇదివరకు ఎప్పుడూ చూడలే. ఆశ్చర్యపోయినాడు. అరే ఎంత పని జరిగింది అని చెప్పి ఆ దేవకి వసుదేవుల పాదాలకు నమస్కరించినాడట కంసుడు. పూర్తిగా ఎంత పొరపాటు జరిగింది, నేను ఎన్ని శిశువుల హత్య చేసినా, ఎంత పాపాన్ని మూటగట్టుకున్నా వానిలో ఒక పరివర్తన కలిగిందట, నేను మహాపాపినైనాను అని చెప్పి వాడేమనుకున్నాడంటే, ఒక్కసారే వాడొక నిర్ణయం తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళినాడట. వానికి ఏమీ అర్థం కావడం లేదు. తెల్లవారింది. అది ఈ రాత్రి జరిగిన సంఘటన. మంత్రులందరినీ పిలిచినాడట. పిలిచి ఈ విధంగా నన్ను చంపేవాడు మరో చోట పెరుగుతున్నాడని ఒక శక్తి రూపంలో నాకు ఆ విధంగా తెలియపరిచింది. అందుకొరకే నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏమి, నేనేం చేయాలి అంటే, వాళ్ళు మంత్రులు మహాపాపాత్ములు, వాళ్ళు దుర్మార్గులు,
వాళ్ళు ఏం చెప్పినారంటే, నువ్వేం బాధపడాల్సిన అక్కరలేదు, 10 రోజుల పిల్లలు ఎక్కడ ఉన్నా చంపుదాం, ఎవరికి పుట్టినా, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, మొత్తం ఎంతమంది ఎక్కడ ఉన్నా 10 రోజుల లోపల పిల్లలందరినీ సంహరింపజేద్దాం. అప్పుడు నీకు శత్రువు అనేవాడే ఉండడు. నీ శత్రువు అనేవాడు ఉండకుండా సమస్తమైనటువంటి ఎంత పసిపాపలనైనా నీ దగ్గర ఉన్న క్రూరమైన రాక్షసుల బారితో వాళ్ళందరితో ఎక్కడ శిశువులున్నా చంపడానికి నువ్వు అనుజ్ఞ ఇవ్వు, లేకపోతే నీకు ప్రమాదం. శత్రువు చిన్నవాడని జాలి తలచద్దు అంటాడు. ఒక 3 మీద జాలి చూపద్దట. శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం అంటారు. అగ్ని చిన్న మినుగురే ఉన్నదని దాన్ని వదిలిపెడితే అది జ్వాలగా మారి మొత్తం దహించి వేస్తుంది. అదే శత్రువు చిన్నవాడే అని వదిలిపెడితే వాడు పెరిగి పెద్దవాడై వాడు మనకు పరమ శత్రువుగా మారుతాడు. అదేవిధంగా రుణం కూడా, అప్పు కూడా కొంచెమే ఉన్నదని వదిలిపెట్టద్దట, అది పెరిగి పెద్దగా అవుతుంది. అందుకొరకే శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఈ 3 ప్రమాదకరమైనవి. చిన్న పిల్లవాడని మనం జాలి తలచద్దు, చంపడమే తక్షణ కర్తవ్యం. మంత్రుల మాటలు వీనికి బాగా తలకెక్కి మొత్తం మంది రాక్షసులను విలిపించినారట. ఎక్కడ 10 సంవత్సరాల లోపు పిల్లలున్నా వాళ్ళని నరికివేయండి, చంపండి, దయా దాక్షిణ్యాలకు తావులేదు, చంపండి అని చెప్పితే, ఇక్కడ ఈ కంసుని దగ్గర పూతన అనే ఒక రాక్షసి ఉన్నది. అది బాలఘాతి అన్నారు. అంటే పిల్లలను చంపడంలో స్పెషలిస్ట్ అట. అది ఇక దాన్ని మించింది లేదు. అది ఎటువంటి వాళ్ళనైనా చంపగలుగుతుందట, ఎటువంటి రూపాన్నైనా ధరించగలుగుతుందట. అప్పుడు ఆమె ఆ పూతన బయలుదేరి ఈ రేపల్లెకు వచ్చింది. రేపల్లెకు వస్తే అప్పుడు కృష్ణుడు పుట్టి కరెక్ట్గా 6 రోజులైంది. 6 రోజులు అది వస్తుందని ఈయనకు ముందే తెలుసు. ఇంకెక్కువగా ఏడవడం ప్రారంభించినాడట. దానికి ఇక్కడ పసిపిల్లవాడు ఉన్నట్టు తెలియాలి, అది ఇక్కడికి రావాలి, దాన్ని సమాప్తం చేయాలి. అందుకొరకే అది ఏడుస్తూ ఉంటే అది ఒక అపూర్వ సౌందర్య రాశి రూపంలో వచ్చిందట. ఒక అద్భుతమైనటువంటి ఒక సుందరాకృతిలో దేవలోకంలో నుంచి దిగి వచ్చిన ఒక అప్సరసల అన్నాడు. ఒక దేవకన్యల అద్భుతమైన రూపం ధరించేది, రాక్షసి రూపంలో రాలే, ఒక సుందరమైన రూపం ధరించి ఈ యశోద ఇంటికి వచ్చి యశోదను పొగడింది. ఈ లోకంలో అన్నింటికంటే ప్రమాదకరమైంది ఏమిటి అంటే పొగడత అన్నారు. పొగిడితే ఎవడైనా ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. నువ్వు ఇంద్రునివి, చంద్రునివి అని బాగా పొగిడితే ఎటువంటి వాడైనా లోబడిపోతాడట. పొగడత చాలా ప్రమాదకరం. అందుకొరకే మోసం చేసేవాళ్ళు బాగా పొగుడుతారు. ఇక్కడ మనకు ఉదాహరణ చెప్పుతారు. వాడు నిప్పు లాంటి మనిషి అయినా వాడు నీరుగా, ఐస్గా మారాలంటే వాడిని పొగడాలట. మనకు సూక్తి ఉన్నది, నిప్పు లాంటి మనిషినైన నీరుగా చేయగా ముఖస్థుతిని మించిన సమ్మోహనాస్త్రమేది లేదు. పొగడతలకు మనుషులుబ్బి పోవుట అబ్బురము కాదు, స్థుతులకు పరమేశునికే మతి దప్పిన కథలున్నవి. ఒక మనుషులే కాదట పొగడితే ఉబ్బిపోయేటోళ్ళు, దేవతలు కూడా ఉబ్బిపోతారట. దీనికి కూడా మనకు భాగవతంలోనే ఉదాహరణ చెప్పినాడు. వృకాసురుడనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఒక అరణ్యం మధ్యలోకి వెళ్ళి ఒక భయంకరమైన తపస్సు చేసినాడు. ఎవరిని గురించి తపస్సు చేసినాడు? శివుణ్ణి గురించి తపస్సు చేసినాడు. తొందరగా ప్రత్యక్షమయ్యే దేవుడు, ఉబ్బులింగడు, భక్తవ శంకరుడు, బోలా శంకరుడు అని ఆ శివుణ్ణి గురించి తపస్సు చేస్తే శివుడు సాక్షాత్కరించినాడట. వాని భక్తికి వాని తపస్సుకు మెచ్చి కనిపిస్తే, నీకేం వరం కావాలో కోరుకోమంటే, నేనెవరి నెత్తి మీద చేయబెడితే వాడు భస్మమైపోవాలి, బూడిదగా మారాలి, ఇదే వాడు వరం కోరినాడు. వానికి ఆ వరం ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచన లేకుండా వెంటనే ఆ వరం ఇచ్చేసినాడట. శివుడంటే గంత భక్తవ శంకరుడు. ఆలోచించకుండా వెంటనే ఆ వరం ఇస్తే వానికి అనిపించిందట, అడవిలో ఎవ్వలేరు, శివుడు ఉన్నాడు, వాడే ఉన్నాడు, ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూడాలంటే శివుని నెత్తి మీదనే చేయబెట్టడానికి ప్రయత్నం చేసినాడు. ఎవరైతే వరాలు ఇచ్చిన దేవుడు ఉన్నాడో ఆ శివుని వెంటబడితే శివుడు పరిగెత్తడం ప్రారంభించినాడట. అప్పుడు శ్రీమన్నారాయణుడే ఒక అపూర్వ జగన్మోహిని రూపం ధరించినాడు. అపూర్వ దివ్య సుందరి రూపం ధరిస్తే దీన్ని చూస్తే శివుణ్ణి మరిచిపోయినాడు వీడు. ఈ అందాల అపూర్వ సౌందర్య రాశిని చూసి వాడొక్కసారి శివుణ్ణి మరిచిపోయి దీని వెంటబడ్డాడు. ఈ జగన్మోహిని వెంటబడితే ఈ జగన్మోహిని ఏం చేస్తే వాడు అది చేసినాడు. ఆమె ఎగిరితే ఎగిరినాడు. ఆమె నాట్యం చేసి నెత్తి మీద చేయబెట్టుకున్నదట. వీడు నెత్తి మీద చేయబెట్టుకొని బూడిద కుప్పై చచ్చిండు. వాని వరం, వాని తపస్సు వాన్నే భస్మం చేసింది. వాని భస్మాసురుడు అంటారు.
వృకాసురుడే భస్మాసురుడుగా మారినాడు. వాడు చనిపోయినాడు. అందుకొరకే పొగడతలు చాలా ప్రమాదకరమైనవి అన్నారు. పొగడతకు ఉబ్బిపోవద్దు. ఇక్కడ యశోదన ఏమని పొగిడింది పూతన అంటే, ఈ లోకంలో ఎంతమంది స్త్రీలు లేరు, నువ్వెంత గొప్ప కుమారుని కన్నావు, ఈ నల్లని బంగారాన్ని కన్నావు. ఈ కృష్ణుడి రంగు నల్లనిది, యమున రంగు నల్లనిది, యమునా నది కూడా నల్లగా ఉంటుంది. అందుకొరకే అన్నారు, కృష్ణుని యొక్క రంగు ఒక్కసారి వట్టితే ఇది పక్కా రంగట, ఎలిచిపోదట. ఈ రంగు గ్యారంటీ రంగు, ఇది పట్టించుకునే ప్రయత్నం చేయాలి. ఈ కృష్ణుని రంగు పట్టితే మళ్ళీ తొలగిపోదట. అటువంటి ఈ నల్లని బంగారాన్ని కన్నావు, మేమున్నాము ఎందుకు, ఈ లోకంలో ఎంతమంది స్త్రీలు లేరు, వేల లక్షల మంది ఉన్నారు, ఎవరు ఇంత గొప్ప పిల్లవాడిని కనలేదు. ఈ పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చూసినా తనివి తీరని జగన్మోహన రూప లావణ్యం, ముగ్ధ మనోహర రూపం, దీన్ని ఎంత చూసినా తనివి తీరడం లేదు. ఈ పిల్లవాడిని ఒక్కసారి ఎత్తుకొని నేను పాలిస్తానని అంటే ఈమె ఉబ్బి తబ్బిబ్బైపోయిందట. ఎవరు? ఈ యశోద. వెంటనే ఆ పిల్లవాడిని తీసి 6 రోజుల పిల్లవాడిని తీసి ఆ పూతన చేతిలో పెట్టింది. పూతన వెంటనే దాన్ని తీసుకొని ఇక వీడు సమాప్తమైనాడు అనుకున్నదట. అనుకొని పాలు ఇవ్వడానికి పూనుకుంటే పాలతో పాటు దాని ప్రాణాలే లాగివేస్తే అది ముంచా అంటే విడువు అని మొత్తుకున్నదట. వీడిని చంపడం ఏమిటో, నన్నే చంపుతాండు వీడు, లోపలి మర్మావయాల ప్రాణాలు లాగేస్తే అది ఎంత మొత్తుకున్నా వినకుండా దాన్ని మొత్తం ప్రాణాలు లాగితే ఒక్కసారి చనిపోయే సందర్భంలో యథార్థమైన రూపం వస్తుందట, నిజమైన రూపం వస్తుంది. అది ఒక పెద్ద రాక్షసిలా భయంకరమైన రాక్షసి రూపం ధరించి అక్కడ కింద పడిపోయిందట, చనిపోయింది. దాన్ని అందులో నుంచి తీయడానికి బయటికి రాలేదట, ద్వారాలు సరిపోలే, దాన్ని ముక్కలు చేసినారట, గొడ్డన్లతో నరికి దాన్ని బయటికి తీసుకుని వచ్చి దాన్ని దహించి వేస్తే దానికి మోక్షాన్ని ప్రసాదించినాడు 6 సంవత్సరాల బాలుడు, అప్పుడే పుట్టినటువంటి వాడు. దానికి కూడా మోక్షాన్ని ఇస్తే దాన్ని దహించి వేస్తే, కాల్చి వేస్తే అందులో నుంచి అద్భుతమైన పరిమళం వెలువడిందట, ఒక సువాసన వచ్చిందట దాని శరీరంలో నుండి. దానికి అటువంటి మోక్షాన్ని ప్రసాదించినాడు 6 రోజుల బాలుడే. ఈ వార్త కంసునికి తెలిసిందట. కంసునికి తెలిసి వానికి పిచ్చి లేచిందట. ఇంత చిన్న పిల్లవాడు 6 రోజుల బాలుడు ఇంత భయంకరమైన రాక్షసిని చంపినాడు. ఇక వీడే అష్టమగర్భం, ఖచ్చితంగా నా శత్రువు వీడే, వీడిని ఏ ప్రయత్నం చేసైనా చంపాలి అని తన దగ్గర సమస్త శక్తుల్ని కేంద్రీకృతం చేస్తే అక్కడ తన దగ్గర ఉన్న రాక్షసులు, మహారాజా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, వారిని మేము చంపుతాం అని వాళ్ళు ఒక్కొక్కరు చంపడానికి 30 హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఒక పుట్టిన శిశువు మీద 30 హత్యా ప్రయత్నాలు జరిగింది, చరిత్రలో మరెక్కడా లేదు. 30 మంది చంపడానికి రాక్షసులను పంపిస్తాడు. అందులో శకటాసురుడనేవాడొకడు, తృణావర్తుడనేవాడొకడు. తృణావర్తుడు ఈ యశోద ఒకరోజు ఎత్తుకుంటుంది. చిన్న పిల్లవాడే, కొంచెం పెరిగి పెద్దగా అయినాడు అంతే, కొన్ని నెలల పిల్లవాడు అంతే, ఎక్కువ కాదు. 3 నెలలు 4 నెలల పిల్లవాడు ఎత్తుకుంటే ఒక్కసారి అక్కడ గోప బాలకులందరూ ఆడుకుంటున్నారట. ఆడుకుంటే వీడు బాగా ఈ యశోద ఎత్తుకున్నది పట్టపగలే, చిన్న పిల్లలందరూ ఆడుకుంటున్నారట గోపబాలురందరూ. ఒక్కసారి ఈ తృణావర్తుడనే రాక్షసుడు చూసినాడు, వీడిని ఎట్లాగూ చంపాలి, కంసుడు పంపించిన రాక్షసుడు అని చెప్పితే ఆ చిన్న పిల్లవాడు గ్రహించినాడు వాడు తృణావర్తుడు వస్తున్నాడని. వెంటనే యశోదకు బరువైనాడట, బాగా ఎత్తుకుంటే ఆమె మోయలేనంత బరువైనాడట. బరువైతే ఆమె తీసి కింద దించిందట. దించితే ఒక్కసారి సుడిగాలి రూపంలో వచ్చి ఆ పిల్లవాన్ని ఎత్తుకొని పోయినాడు. ఒక్కసారి పైకి లేపుకొని వెళ్ళినాడట ఈ తృణావర్తుడనే రాక్షసుడు. ఆ వెంటనే వాడిని కంఠం పట్టుకున్నాడు ఈ చిన్న పిల్లవాడు. పట్టుకొని ఇక్కడ యశోదకెట్ల బరువైనాడో పైకి పోతే వానికట్ల బరువైనాడట, మోయలేనంత బరువైనాడు. వాడు విడువు అని వాడు మొత్తుకుంటున్నాడట. అప్పుడు వాణ్ణి కంఠం బాగా నొక్కి ఒక్కసారి వాణ్ణి చంపితే వాడు నేల మీద పడ్డాడు. తృణావర్తుణ్ణి కూడా చంపివేసినాడు. 3 నెలల బాలుడు అత్యంత భయంకరమైన తృణావర్తుణ్ణి కూడా చంపినాడు. తర్వాత శకటాసురుడనే రాక్షసుణ్ణి చంపినాడు. ఇట్లా అనేక మంది రాక్షసులను, ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, 30 మంది, ఒక అఘాసురుడు, ఒక ప్రళంబాసురుడు,
ఒక వ్యోమాసురుడు, ఒక ధేనుకాసురుడు, ఇట్లా లెక్కలేనంత మంది, ఒక 30 మంది రాక్షసులను వరుస క్రమంలో పెరిగి ఆ శ్రీకృష్ణుడు అందరినీ సంవరిస్తాడు. అందుకొరకే కృష్ణావతారంలో బాల్య దశలోనే అపూర్వమైన అద్భుతమైన లీలలను ప్రదర్శించినాడు. అందుకొరకే కృష్ణస్తు భగవాన్ స్వయం అంటుంది భాగవతం. అందుకని కృష్ణుని యొక్క కృష్ణుడు అంటేనే కర్షతీతి కృష్ణ అన్నారు. ఆకర్షించే స్వభావం కలిగినటువంటి వాడు. అటువంటి కృష్ణుని యొక్క అద్భుతమైన లీలలు, ఆయన పెరిగి వెన్న దొంగతనం చేయడం, ఏ విధంగా వెన్న దొంగతనంలోని ఆయన చేసిన పరమార్థం ఏమిటి, అనేకమైన అంశాలు ఇక రేపు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.